విడిచితివా, దేవలోకము విడిచి వచ్చితివా. మరణమును జయించినావా, మరణముల్లో విడిచినావా. మరణమును జయించినావా, మరణముల్లో విడిచినావా. మహిమతో లేచినావా, దేవా మాకు చింతలు తీసినావా. దేవతనయా క్రీస్తునాథుడా, అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా. దేవలోకము విడిచి వచ్చితివా. ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతివి. ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతివి. ధరణికి దించినావా, దేవా ధన్యులనుగా ఇచ్చినావా. దేవతనయా క్రీస్తునాథుడా, అయ్యా పాపులపై ప్రాణమిచ్చితివా. దేవలోకము విడిచి వచ్చితివా. ఆది అంతయు లేనివాడా, అందరికీ దేవుడవు. ఆదియు అంతము లేనివాడా, అందరికీ దేవుడవు. అల్పయు ఓమెగయు నీవేగా, యేసు ఆర్భటించుచురానయ్యున్నావా. దేవతనయా క్రీస్తునాథుడా, అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా. దేవలోకము విడిచి వచ్చితివా. దేవలోకము విడిచి వచ్చితివా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మిమ్మల్ని దేవుడు మెండుగా దీవించును గాక. యేసుక్రీస్తు వారి యొక్క నామములు మీ అక్కర్లని తీరిపోవును గాక. యేసు నామములు మీ దేహాలకు సంపూర్ణ ఆరోగ్యం కలుగును గాక. యేసు నామములు మీరు మీ బిడ్డల పైకి వచ్చుదురు గాక. యేసు నామములు మీకు సంపూర్ణ స్వస్థత యేసు నామములో కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మీ పక్కన వారికి గాడ్ బ్లెస్ యు అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మంచి మాటలు పలకడం అనేది చాలా మంచిది. అందుకే మీరు గమనించారా, తెల్లవారు లేచిన వెంటనే కొందరు ఏమంటారో తెలుసా, గుడ్ మార్నింగ్ అని అంటారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ జీవితం ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టములు ఉన్నా అసలు ఏమంటారు, గుడ్ మార్నింగ్. గమనించారా? ఎవరైనా మిమ్మల్ని వచ్చి ఎలా ఉన్నారు అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? బాగున్నామంటారా, బాగోలేదంటారా? ఎందుకంట మంచిని పలకాలి. ప్రజలా మన దేవుడు మేలును పలుకువాడు. విశ్వాసంతో నువ్వు ఏ మేలైతే పలుకుతావో అది నీ జీవితంలో జరుగుతుంది. ఆయన వాక్యం సెలవిస్తుంది ఏమంటే, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమను ఎప్పుడు చూస్తావు? నమ్మినప్పుడు. నమ్మడం లోపల మాత్రం జరిగింది కాదు, కానీ బయటికి నువ్వు అది చూపించావు. విశ్వాసం అనేది క్రియలు లేకపోతే మృతం. చెప్పండి. విశ్వాసం అనేది క్రియలు లేకపోతే, మనిషి ఆత్మ లేకపోతే మృతం. అది మనిషి అంటాం, దాని శవము అంటాం. దేని శవం అంటాం? మనిషిలో ఆత్మ లేకపోతే అది శవం అవుతుంది, కానీ మనిషి అవ్వడు. అలాగే నీ విశ్వాసంలో క్రియలు లేకపోతే అది క్రియ నీ విశ్వాసము మృతముతో సమానం. అంటే క్రియ ఉండాలి. అంటే నీ విశ్వాసము నోటితో నువ్వు పలకాలి. అంటే దాని అర్థం ఏంటి? నేను బాగుంటాను, నేను ఆశీర్వదించబడతాను, గాడ్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. హల్లెలూయా.
ఎన్ని బాధలున్నా అలాగే చెప్తారు. కానీ అదేంటి, మంచిని పలుకుట మంచిది, అది అబద్ధమని కాదు, కానీ మంచిని మనము ఉచ్చరించాలి, మేలునే మనం పలకాలి, కీడును కాదు. దేన్ని పలకాలి? దేవుడు మేలును పలికాడు. ఆది యందు భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండేది. నిరాకారం అంటే ఒక ఆకారం లేదు. అది గుండ్రముగా ఉందని చెప్పలేం, తిన్నగా ఉందని చెప్పలేం, పొడవుగా ఉందని చెప్పలేం, చెప్పలేని ఆకారం దానికి ఉంది. నిరాకారముగాను శూన్యముగా ఉండేది. శూన్యం అంటే జీరో, శూన్యము, 1, 2, శూన్యము అంటే ఏమీ లేదు. దాంట్లో నుంచి దేవుడు ఏం చేశారో తెలుసా? వెలుగు కలగమని పలికాడు. వెలుగు అంటే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ వెలుగంతా కూడా దేవుడి వల్ల వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. మంచిని పలికాడు. చెప్పండి, ఏం పలికాడు? ఎప్పుడు పలికాడు? అక్కడ వెలుగు లేనప్పుడే పలికాడు. హల్లెలూయా. నీ జీవితంలో సంతోషం లేనప్పుడు మీరు ఏం పలకాలి? నా దేవుడు నన్ను నవ్వుతో నింపుతాడు. ఆరోగ్యం వచ్చిన తర్వాత కాదు, ఆరోగ్యం లేనప్పుడే మీరు పలకాలి. ఏమని? ఆయన గాయ పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను. హల్లెలూయా. అప్పుడు డాక్టర్స్ చెప్తే ఇంకా చెప్పలేము అంటే మీరు చెప్పాలి, నేను చావను, సజీవుడనై యెహోవాకు వివరిస్తా. హల్లెలూయా. కనిపిస్తే చెప్పేది విశ్వాసం కాదు, కనిపించలేనప్పుడు చెప్పేదే విశ్వాసం. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానని మీరు నమ్ముతున్నారా? ప్రజలు దీనికి నమ్మకం అవసరం లేదు, ఎందుకంటే నేను కనిపిస్తున్నాను. నేను ఇక్కడ లేనప్పుడు ఇక్కడ నేను ఉన్నానని మీరు నమ్మితే అది నమ్మకం, విశ్వాసం. హల్లెలూయా. అలాగా మనం విశ్వాసిస్తానంట, ఆ క్రియలో ఆ విశ్వాసం చూపించినప్పుడు మనం దీవించబడతాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్. మన మధ్యలో కుమారి గారు వచ్చి ఆరాధన చేస్తారు. మనం 2 నిమిషాలు లేచి నుంచొని ఆరాధన చేద్దాం. దేవుడి నామాన్ని మనం కనపడతాం. అందరూ కూడా చేతులు పైకెత్తండి. ఎవ్వరు కూడా నిద్రపోకూడదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు. మనం ఎందుకు వచ్చామండి? దేవుని మహిమపరచడానికి, ఆయన ఆరాధించడానికి సన్నిధికి వచ్చాం. ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఆలోచన కానీ, తలంపులు కానీ, ఉద్దేశాలు మనసులో పెట్టుకోకుండా పూర్ణమైన మనసుతో దేవుని మాత్రమే ఆరాధిద్దామండి. ప్రభుని మాత్రమే సేవిద్దాం, ప్రభుని మాత్రమే కనపరుచుదాం. 2 చేతులు పైకెత్తి ఒకరి వైపు ఒకరు చూడకుండా దేవుని మధ్యలో ఉండాలని భయముతోను, భక్తితోను, వణుకుతోను, వినయ విధేయతతోను లోబడుతూ దేవుని కనపరుద్దామండి. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని చేతుల పైకెత్తాలి. ఆరాధన కానీ ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలండి. పూర్ణ బలముతో దేవుని ఆరాధించాలి. మనకున్న పూర్ణ శక్తితో దేవుని ఆరాధించాలి. పూర్ణమైన మనసుతో దేవుని మహిమపరచాలి. అందుకే దేవుని సన్నిధి మనందరం కూడా వచ్చినాము. అందుకే మనం ఈ లోకానికి విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చినాం. దేవుని మహిమపరచుకునే ఎవరు కూడా నిర్లక్ష్యంగా కానీ, నిద్రమతగా కానీ, సోమరుగా ఉండకుండా విధేయత కలిగి లోబడుతూ దేవునికి భయభక్తులు కలిగి ఆత్మతో సత్యంలో దేవుని ఆరాధిద్దామని అందరూ కూడా చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని దేవుని మాత్రమే కనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని పాట దేవుని మాత్రమే జ్ఞాపకం చేసుకోండి. ఇంకా కుటుంబంలో ఏమున్నా లేకపోయినా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సమస్తం చూసుకుంటాడని తలంపులతో దేవుని మహింపరుద్దాం. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. నా బలమా, నా కోట, నా దుర్గమా, ఆశ్రయ
అందరూ చెప్పాలి ఈ మాట. రాజాని భవనములో రేయింబగలు వేచియుందును, అంతటా నివసించు యెహోవా ఎలోహి, ఆరాధన నీకే. అంతటా నివసించు యెహోవా ఎలోహి, ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్ధోను, ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్ధోను, ఆరాధన నీకే. ఆరాధన దొరకతే, ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయింబగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. పరిశుద్ధ పరచెను యెహోవాని కోసి, ఆరాధన నీకే. పరిశుద్ధ పరచు యెహోవాని కోసి, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా యోసేను, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా మెకేను, ఆరాధన నీకే. ఆరాధన చేతులు పైకెత్తి, ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయింబగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. అందరూ చెప్తామండి. రాజాని భవనములో రేయింబగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన చేతులు పైకెత్తి, ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయింబగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తి
అయ్యా దేవుని ఇచ్చిన దేవునికి గట్టిగా స్వరం ఎత్తి ప్రతి ఒక్కరు కూడా దేవుని హల్లెలూయా 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 సంతోషముగా ఉన్నవారు మరి ఎక్కువగా ఆత్మతో సత్యముతో దేవుని గంభీరమైన స్వరంతో దేవుని మాత్రమే మహిమపడతా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి ఈ దినము? అందరూ మరి ఎక్కువగా సంతోషంగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనస్సుతో హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. తండ్రికి హల్లెలూయా. శక్తిగల దేవునికి హల్లెలూయా. 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 దేవుని ఎంతగా స్తుతించినా మనము తీర్చలేమండి. మనం ఎంతగా ఆయన స్తుతించిన ఆయన రుణం మనము తీర్చలేము. బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభం. మీలో ప్రతి ఒక్కరు అలాగే అనుకోవాలండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ లోకం మనకి శాశ్వతము కాదు, స్థిరమైనది కాదు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు యథార్థమైన భక్తితో మనం రావాలండి. మనం మనుషుల వైపు చూడకూడదు, కానీ దేవుడు మనం చూస్తున్నారు, ఆయన మాత్రమే సంతోషపరచాలి, ఆయన మాత్రం మనము గనపరచాలని మన హృదయ ధ్యానం అనుకుని దేవుని సన్నిధికి రావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏ తలంపులు కానీ ఆలోచనలు కానీ ఏ ఉద్దేశములు దేవుని సన్నిధిలోకి తీసుకొని రాకూడదని కేవలం ఆయనను మాత్రమే సంతోషపరుస్తూ, మన గృహానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన మాత్రం మహిమపరుస్తూ ప్రతి విషయం దేవుడు మనం చూస్తున్నారని మనం దేవుని గనపరచాలని అటువంటి హృదయం అటువంటి తలంపున వాళ్ళకు బహుగా దేవుడు దీవిస్తాడు. నాలో మీలో నేను ఉన్నప్పుడు బహుగా మనం ఫలిస్తామని వాక్యం సెలవిస్తూ అటువంటి విధంగా మనం ఫలించాలి. ఈ రోజు మన దేవుడు మన మధ్యలో ఉన్నారండి. ప్రతి ఒక్క దినము కూడా ఆదివారం ప్రతి ఒక్కరు లెగ్గగానే దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు దేవుని మహిమ ఆశ కలిగి ఉండాలి. ఆశ గల ప్రాణం దేవుడు గుర్తుపరుస్తారండి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు భయముతోను భక్తితోను దేవుని ఆరాధిద్దాం. దైవజనులు ఇప్పుడు వాక్యంలో వెళ్ళబోతుండగా మీరందరూ కూడా హృదయంలో కొన్ని నిమిషాలు దేవుని కళ్ళు మూసుకొని ప్రభా దైవ సేవకులతో మాతో మీరు మాట్లాడుతండి. ఇది నా దాసుని సిలువ చాటున మరుగుపరిచి నాకు మాకు కావలసిన వాక్యం దినం అందించు ప్రభా. వారమంతా కాచి కాపాడి మళ్ళా వాక్యంలో ప్రభా ఆదివారం సన్నిధికి వచ్చామంటే అది కేవలం ఉస్తమైన కృప ద్వారా, కేవలం నువ్వు యొక్క కనికరమ ద్వారా ఇది నాన్నయ్య. ఈ లోకం చూడలేని వారు ఎరగని వారు ఎంతో మంది బదిలించినారు. మాకన్నా ధనికులు దరిద్రులు అయ్యా తల్లి ఎంతో రాజకీయ నాయకులు అధికారుల సైతం ధనవంతుల సైతం లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినారు ప్రభా. మమ్మల్ని ఇలా సజీవుల కేవలం ఉంచి ఉన్నామంటే నీ యొక్క కృపా కనికల వల్లే కనుక నా దేవా. నీ కొరకు మేము బ్రతుకు దినాలన్నీ నీలో నమ్మకంగా జీవించడం కృప దయచేయ. నీలో యథార్థంగా బ్రతుకుని కృప దయచేయండి. నీ నామను బహుగా గణపరుస్తకు దేవ, నీ నామను చాటిస్తకు తండ్రి. మేము బ్రతుకు దినాల చివరి శ్వాస క్రియ వరకు నా దేవా, చివరి తుది శ్వాస నీలోనే మేము ఉంటాము ప్రభా. నీలోనే మేము ఆనందించుటకు దేవా, నీ నామమునే గణపరచుటకు దేవా మమ్మల్ని ఎన్నుకోతండి దేవాన్ని. ప్రతి ఒక్కరు కూడా ఉదయకాలంలో ఆ మాటలు పలికించు దేవుని వాక్యాన్ని విందామండి. అందరూ శ్రద్ధగా వింటకు చెవులు కూర్చుకోకుండా ప్రతి ఒక్కరు కూడా చక్కగా వింటకుని కృప దేవుడు అనుగ్రహించమని అందరూ కూర్చుందాం. దేవుని వాక్యాన్ని విందామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ కూర్చుందామమ్మా, అందరూ కూర్చుని దేవుని మాటలు మనం విందాం. ప్రార్థన చేసేటప్పుడు అందరూ ఏకీభవించండి. ఏకీభవించడం అంటే దేవుడు మీరు కూడా ప్రార్థన చేసిన వారు, మీ ప్రార్థన చేయండి కానీ ఏకీభవించడంలో దేవుని స్థితించిన వారు అందరు కనుక ప్రార్థన చేస్తున్నాం. అందరు కళ్ళు మూసుకొని ఏకీభవించండి. మహోన్నతుడా మహాజ్ఞుడా సర్వవంతుడా సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా గడిచిన వారం నుంచి ఈ వారం వరకు కూడా ప్రభా మేము సజీవ లెక్కలుగా ఉన్నామంటే, మీ బ్రతికి బయటపడి ఉన్నామంటే అది కేవలం నీ కృప నాయన. ఈ కృప చూడలేని వారు ఎంతో మంది అన్నారు ప్రభా. ధనవంతులు భాగ్యవంతులు కోటీస్తులు దరిద్రులు నాయన నిద్రిస్తుందిగా కూడా ప్రభా ఇవాళ సజీవ లెక్కలుగా ఉన్నామంటే అది కేవలం నీ కృప నాయన. అయ్యా మీకేమిచ్చిన నిధులను తీసుకుని ప్రభా మీ బ్రతికి దినాలన్నీ కూడా ప్రభా నీతో జీవించాలి, నీతో నడవాలి ప్రభా, నిన్ను స్తుతించాలి, నిన్ను ఆరాధించేవారుగా
స్తోత్రము నాయన. ఈ జనం ప్రభా తండ్రి నీ జన సేవకుని దాని సేవకుల ప్రభా నీ శిలువ సాటి మీరు మరుగుపరచుకోండి ప్రభా స్తోత్రం నాయన. మీరు ఎక్కడ సాటి మీరు భద్రపరచుకోండి ప్రభా. నీ నోటిలో బోర వల్ల మీరు వాడుకోండి ప్రభా. ఎవరి కాడి ఎత్తుకోండి ప్రభా. ఎప్పుడు కూడా సాతాన్ని శోధించిన సరే ప్రభా లోక వైపు తిరగకుండా లోక వైపు చూడకుండా ప్రభా. నీ దాసుడు కరుని నీ వైపు తిరుపుకొని నీ దాసుడు నీ వైపు తిరుపుకొని ప్రభా. నైనాను గొప్పగా బహుబలంగా వాడుకోమని అడుగుతున్న ప్రభా. నీ శిలువ సాటిని మరుగుపరచుకోమని అడుగుతున్న ప్రభా. స్తోత్రములు స్తోత్రము నా ప్రభా. ఈ జనాన్ని మా కోసం ఏమి దాసించావా ప్రభా. ప్రతి వాక్యం మమ్మల్ని బలపరిచారు ప్రభా. ఎవరైతే శ్రమలో వచ్చారో ప్రభా, ఎవరైతే సోదరుతో వచ్చారో ప్రభా, ఎవరైతే ఇరికి ఇబ్బందులు వచ్చారు ప్రభా, ఎవరు కష్టాలతో వచ్చారు ప్రభా, ఎవరి అప్పులు బాధలో వచ్చారు ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరి కోసం నాయన నీ దాసుడు దేని వల్ల వాడుకడు ప్రభా. నీ నోటిలో బోర వల్ల మరుగుపరిచాను ప్రభా. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడు ప్రభా. ప్రతి ఒక్కరు మీరు బలపరిచేది ప్రభా. ఆదరణ వారికి ఆదరణ దయచేది ప్రభా. ఓదరకునే వారికి కూడా ఓదరకుని దయచేది ప్రభా. వాక్యం ప్రతి ఒక్కరు బలపడడానికి సహాయం చేయనా. ఎదగల సోహరుని నా తండ్రి నాన్న పాటించే మనసుని గ్రహించే హృదయాలు కూడా దయచేది ప్రభా. వాక్యం విడిచిపెట్టడం కాదు కదా ప్రభా. ప్రతి జీవితాలు కూడా ప్రభా, ప్రతి బ్రతుకుల్లో కూడా నాయన ఇతరులైతే భూమి మీద వేసేటప్పుడు ఎదుగారు ఉండడం కాదు కానీ మనకి ఎలా వస్తుందా వాక్యం కూడా ప్రతి హృదయాలు ఎత్తన వల్లే నాటబడాలి ప్రభా. నా తండ్రి స్తోత్రమైనా ఇక్కడ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ దాసుడికి నూతన బలమునివ్వండి, నూతన శక్తినివ్వండి, దీర్ఘాయుస్సునివ్వండి, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, ఆత్మీయాభిషేకం దయచేయండి, ఆత్మ బలముతో నింపండి, ఆత్మ ఫలాలతో నింపండి ప్రభా. నీ దాసుడు ఏదైతే మా కోసం పలుకుతాడు, ఏ ఇతరమై తిప్పుతాడో ప్రభా, ప్రతి ఇతరు మా హృదయాలు పలింపచేయాలి ప్రభా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తాను ప్రభా. ఆది నుంచి అంత వారికి మీరే ఉండి పాటల్లో మహిమ పొందారు, ఆరాధనలో పాటల్లో స్తుతుల్లో రాజ్యాలు వేరే మహిమ పొందారు ప్రభా. నా దేవా నా తండ్రి మనసు చూస్తున్నారు చూడలేదు కాదు కానీ, మనుషులు వింటున్నారు కాదు కానీ, మనుషులు మెప్పకొస్తారు కాదు కానీ, మనుషులు గొప్పకొస్తారు కాదు కానీ, కేవలం నీకు మహిమ వచ్చేవారుగా నేను స్థుతించి నేను కనపరిచేవారుగా ఉండాలి ప్రభా. అలా స్థుతులు స్తోత్రం నా ప్రభా. ఆయన ఆదరించి అంత వారికి మీరే ఉండి మీరే నడిపించండి నా ప్రభా. అనేక ఆపలు కుమ్మరించండి, లక్షల కదా ప్రభా, కోట్లాడు కదా ప్రభా, జోలని లేవలెత్తాడు ప్రభా, కొత్త ఆపలు కదిలించాడు ప్రభా, నూతన ఆపలు కదిలించాడు ప్రభా, బండగుండి పగకట్టండి ఆయన, ప్రార్థన నిలబట్టాడు ప్రభా, కదిలించిన ఆయన మాంసగుండి దయచేది ప్రభా. ప్రతి మోకాలు వేస్తే రామల వంగాలి, ప్రతి పాదం వేస్తున్నారు భయపడాలి, ప్రతి మెడ వేస్తున్నారు వంగాలి, ప్రతి నాటు వేస్తారు శుద్ధపడాలి, వేసే రక్షకుడని, వేసే నిజమైన దేవుడని, మన కోసం ప్రార్థనిచ్చే దేవుడని, మన కోసం రక్తం కాచే దేవుడని, భయము భక్తితో ఊళ్ళికొంత శ్రద్ధతో కడిగ ప్రభా. ఈ సన్నిధిలో అనేకలు ఆశీర్వదించిన ఈ సన్నిధిలో ఆశ్చర్యకైన జరిగించండి, అద్భుతాలు జరిగించండి, నూతనకైన జరిగించండి, చూసేకైనా జరిగించండి. ఎవరు కూడా ప్రభా వచ్చే చేతి ముట్టి చేతుల వల్ల కాకట నింపు కొండల వరే జీవించి వెళ్ళడానికి సహాయం చేయండి. మేము ఆ సన్నిధికి వెళ్ళాము, మీరు జీవించబడ్డావు, నువ్వు ఆస్వాదించబడ్డావు, మేము హెచ్చించబడ్డావు, మా కుటుంబాలు బలపడ్డాయి, మా బిడ్డలు బలపడ్డారు, వాక్యంగా మమ్మల్ని ఎంతో ఆదరణ వచ్చింది. రండి నూతన మందిరికి వెళ్దామని ప్రతి ఒక్కరిని కదిలించండి ప్రభా. ఆకర్షించిన ఆయన మీరే మాట్లాడమని, నీ దాసుని బలంగా వాడుకోమని, నీ దాసుడికి తమ్ముడిని కూడా దీవించమని, తల్లిదండ్రులు దీవించమని, ఆంటీ గారు ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించమని, మా ప్రార్థన తప్పులుంటే మమ్మల్ని క్షమించమని, ప్రార్థనకి ప్రతి బలం దయచమని, వెంబడే సమాధానం పంపించమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసిన దేవుడు దీవించును గాక. ఆమేన్. సంతోషంగా ఉన్నారు గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆమేన్. ఆర్ యు రెడీ? హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము,
నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేయును. హల్లెలూయా. సంతోషం గల మనసు ఏమవుతుంది? ఆరోగ్యం ఇస్తుంది. అసలు ఈరోజు మీరు సంతోషంగా ఉండాలి. ఎందుకు బట్టో తెలుసా? మీకున్న ఇబ్బందులు బట్టి కాదు, మీకున్న కష్టములు బట్టి కాదు, మీ ఆ కష్టాల మీద జయించే దేవుని బట్టి. హల్లెలూయా. నీ కన్నీళ్ళు చూసి నువ్వు బాధపడద్దు, నీ కన్నీళ్ళు తోడడానికి యేసయ్య ఉన్నాడు. నీ ఇబ్బందులు చూసి నువ్వు బాధపడద్దు, ఆ ఇబ్బందులు తీర్చగల సమర్థుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన ఉన్నారు కాబట్టి నువ్వు ధైర్యముతో విశ్వాసముతో ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్య సందేశము వాట్ టు కంట్రోల్. హల్లెలూయా. మనము దేనిని అదుపులో పెట్టుకోవాలి? చెప్పండి. మనము దేనిని అదుపులో పెట్టుకోవాలి? వాక్య సందేశం ఏంటంటే మన జీవితంలో, మన బ్రతుకులో దేనిని మనము అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టడం అంటే ఏంటి చెప్పండి? కంట్రోల్లో పెట్టుకోవడం, స్వాధీనంలో పెట్టుకోవడం, అండర్లో పెట్టుకోవడం. ప్రజల ఒకటి అర్థం చేసుకోవాలి, ఒక బ్రేక్ బండిని ఏం చేస్తుంది? అదుపులో పెడుతుంది. ఒక రెగ్యులేటర్ ఒక ఫ్యాన్ని దేనిలో పెడుతుంది? అదుపులో పెడుతుంది. ఆ రెగ్యులేటర్ ఉండడం వల్ల ఆ ఫ్యాన్ ఎంత స్పీడ్గా తిరగాలి, ఎంత స్లోగా తిరగాల అని దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక నావ దేని మీద ఆధారపడి ఉంటుంది? చుక్కాని మీద ఆధారపడి ఉంటుంది. చుక్కాని అంటే ఒక చిన్న చక్రం, దాని ద్వారానే ఆ నావ కుడి వైపుకి వెళ్ళాలో ఎడమ వైపుకి వెళ్ళాలో నిర్ణయిస్తారు. ప్రైజ్ ది లార్డ్. చుక్కాని చిన్నగా ఉన్నా సరే పెద్ద నావని ఏం చేస్తుంది? నడిపిస్తుంది, కంట్రోల్ చేయగలుగుతుంది, అదుపులో పెట్టగలుగుతుంది. హల్లెలూయా. ఒక చిన్న బ్రేక్ చిన్నదే ఉంటుంది కానీ ఆ స్కూటీని కానీ ఆ బైక్ని కానీ దేనిలో పెడుతుంది? అది అదుపులో పెడుతుంది. అలాగే మన జీవితంలో మనము ఏ విషయాలు అదుపు కలిగి ఉండాలి? దేవుడి వాక్య లేఖనం మనకు తెలియజేస్తుంది. మనం దేనిని కంట్రోల్ చేసుకోవాలి, దేనిని మనం కంట్రోల్ చేసుకోవాలి. ప్రజల ఏది కూడా అతి పనికిరాదు. చెప్పండి. అతి అనేది ఏది మన జీవితంలో పనికిరాదు. హల్లెలూయా. ఏదైనా ఒక కంట్రోల్లో ఉన్నప్పుడు మన జీవితంలో మనం దీవించబడతాం, మన జీవితంలో మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆహారం తీసుకోవడం మంచిదే, కానీ ఆ ఆహారాన్ని తీసుకున్న దానికంటే ఎక్కువ తీసుకుంటే ఇబ్బంది కలుగుతుంది. హల్లెలూయా. ఆహారం మంచిదే, కానీ చిన్న పిల్లలకి ఎంత పెట్టాలో అంతే పెట్టాలి, అధికంగా ఇవ్వకూడదు. అంటే పసిపిల్లలకి ఎక్కువ పాలు ఇస్తుంటారు. బలమైన ఆహారం ఇవ్వరు, ఎందుకని? వాళ్ళకి అది మంచిది కాదు కాబట్టి. అలాగే మన జీవితంలో ప్రతి విషయంలో కూడా అదుపు అనేది, కంట్రోల్ అనేది ఉండడం అనేది మన జీవితం ఎంతైనా అవసరత ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అయితే దీనిని మనం అదుపులో పెట్టుకోవాలి. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. మీ చేతి పైకి ఎత్తండి ఒకసారి. మీ చేతిని మీ గుండె మీద పెట్టండి. ఇప్పుడు చెప్పండి నాతో. పట్టణము పట్టుకున్న వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఏంటంట? మరి చెప్తాం నాతో కలిసి. పట్టణమును పట్టుకున్న వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. గొప్పవాడు మాట. ఎవరు? తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు. అంటే నీ మనస్సును నువ్వే స్వాధీనపరచుకోవాలి. నా బండిని నేనే బ్రేక్ వేయాలి. చెప్పాలి అంతేనా? నా సైకిల్కి నేనే. బయట వాళ్ళు ఎవరో వచ్చి నా బండికి ఏమయ్యారు? బ్రేక్ అయ్యారు. నా బండి బ్రేక్ అయిపోతే షేపులు మారిపోతాయి. ఏమవుతుంది? అది ఉండవలసిన విధంగా ఉండదు. బండికి షేపులు మారకుండా ఉండాలంటే, దాని రూపము మారిపోకుండా ఉండాలంటే ముందుగానే బ్రేక్ వేయడం మనం నేర్చుకొని ఉండాలి. హల్లెలూయా. నా బండికి పక్క వ్యక్తి వచ్చి బ్రేక్ అయ్యేది, కానీ నా బండికి నేనే బ్రేక్ వేసుకోవాలి. నా ఫ్యాన్కి నేనే రెగ్యులేటర్ పెట్టుకోవాలి, కానీ పక్క వ్యక్తి వచ్చి పెట్టడు. మన జీవితాన్ని కూడా మనం ఏం పెట్టుకోవాలి? కంట్రోల్ చేసుకోవాలి, అదుపు చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్.
అయితే మన జీవితంలో కొన్ని విషయాలు మనకి ఇబ్బంది కలిగిస్తాయి. ఎప్పుడంటే మన జీవితంలో మనం అదుపులో లేనప్పుడు, కొన్ని విషయాలు మనం అదుపులో పెట్టలేనప్పుడు మన జీవితము అస్థిరంగా ఉంటుంది. ప్రజలా మనం ప్రేమించిన దేవుడు, మనకి ప్రాణం పెట్టిన దేవుడు, తల్లిదండ్రులు చిన్నపిల్లలకి తమ సొంత పిల్లలకి తమ బిడ్డలకు ప్రేమించి బుద్ధులు చెప్తారు. చెప్పండి, ఏం చెప్తారు? ఇది చేయకూడదు, అది చేయాలి అని చెప్తారు. అలాగే దేవుడు కూడా మనకి ఏం చెప్తూ ఉంటాడు? బుద్ధి చెప్తాడు. అంటే మన మేలు కొరకే, మన మంచి కొరకే కొన్ని మంచి విషయాలు చెప్తాడు. అందుకే వాక్యం ఇలా సెలవిస్తుంది, ఏమని అంటే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలిగిన వాడంట శ్రేష్ఠుడు. పరాక్రమశాలి అంటే ఏమో తెలుసా? అప్పుడులో రాజుల కాలం ఉండేది తెలుసా? అప్పుడులో సైన్యాలు, గుర్రాలు, రథాలు ఉండేవి. అప్పుడు ఏమయ్యేది? అప్పుడు పరాక్రమశాలు కనిపించేవారు. పరాక్రమశాలు అంటే చాలా బలవంతులు. ఉదాహరణకి చెప్పాలంటే పరాక్రమశాలికి సాధారణ మనిషికి తేడా, ఒక పరాక్రమశాలి సుమారు 300 మందిని జయిస్తారు. చెప్పండి, అలాంటి వ్యక్తిని పరాక్రమశాలి అంటారు. సైన్యంలో ఎవరైనా బలంగా ఉండి ఆ ఒక్క వ్యక్తి ఎన్ని మందిని జయిస్తారు? సుమారు తక్కువలో కనీసం 300 మందిని జయించగలిగితే, హల్లెలూయా, లేదా 200 మందిని జయించగలిగితే, ఒకడిని కాదు, ఒకడు అనేక మందిని జయించినప్పుడు ఆ వ్యక్తిని పరాక్రమశాలి అంటారు. హల్లెలూయా. అలాంటి వాళ్ళని రాజుగారు ఏం చేసేవారు? ముద్దు పెట్టేవారు. అలాంటి వారికి ఎక్కువ గౌరవం ఎక్కువ రాజుగారి దగ్గర. ఎందుకు? రాజుగారు జయించాలంటే సైన్యం జయించాలి. సో సైన్యంలో ఈ బలవంతుల్ని తీసుకెళ్లి పెద్దగా పెట్టేవారు. ఎందుకంటే వారు అనేక మందిని జయిస్తారు. అందుకే వాక్యం చెప్తుంది, అలా పరాక్రమశాలి కంటే కూడా ఎవరు శ్రేష్ఠుడంట? దీర్ఘశాంతము కలిగిన వాడు. దీర్ఘశాంతం అంటే త్వరగా కోపపడని వాడు, తన కంట్రోల్లో పెట్టుకున్న వాడి శ్రేష్ఠుడంట. దేవుడు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం కలిగిన వాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకున్న వాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకున్న వాడే. ఒక వ్యక్తి పట్టణాన్ని పట్టుకుని వచ్చిన తన మనసును స్వాధీనపరచుకోలేకపోయాక ఏమవుతుంది? అతను దేవుని ఎంత ఓడిపోయిన వ్యక్తి అవుతాడు. అంటే గుర్తుపెట్టుకోండి, అతను బయటంతా కూడా గొప్ప బలవంతుడు, పట్టణాన్ని పట్టుకుంటాడు, పట్టణాన్ని జయిస్తాడు. కానీ తన మనసును ఎప్పుడైతే స్వాధీనంలో పరుచుకోలేకపోతాడో తన జీవితంలో ఏమైపోతాడు? ఓడిపోతాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు సంసోను. అతను ప్రపంచాన్ని అనేక విధంగా చెప్పాలంటే తన దగ్గర శత్రువులందరినీ కూడా భయపెట్టేవాడు, శత్రువు సైన్యాన్ని భయపెట్టేవాడు. అతను ఒకడే కానీ 1000 మందిని జయించే వ్యక్తి పేరే సంసోను. దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను న్యాయాధిపతిగా దేవుడు పెట్టారు. అతను ఒంటరి వాడే, కానీ ఏం చేసేవాడు? 1000 మంది ఫిలిష్తీయులను జయించాడు. కానీ ఒక నా దినం ఏమైందంటే తన మనసును మాత్రం స్వాధీనపరచుకోలేకపోయాడు. ఆ దారిలో పోతున్నప్పుడు ఒక స్త్రీని చూస్తాడు, ఆ స్త్రీని చూసి ఇష్టపడతాడు. ఇష్టపడి ఆమె మంచి వ్యక్తి కాదు, ఆమె మోసం చేసే వ్యక్తి. అయితే తనకి తెలియక ఆ స్త్రీ చేతుల్లో పడిపోతాడు. ఆవిడికి తన సీక్రెట్ చెప్తాడు. అతనికి ఒక సీక్రెట్ ఉంటుంది, అంటే దేవుడు అతనికి బలము ఎక్కడ పెడతారు? తలలో పెడతాడు. ఎవరికి? అందుకే సంసోను పుట్టినప్పుడు దేవుడితో చెప్తారు, ఏమని? వాళ్ళ అమ్మ నాని, అమ్మ మీ బాబులో బలము దేవుడు పెడుతున్నాడు, అయితే ఆ బలము పోకుండా ఉండాలంటే ఏం చేయకూడదు? క్షౌరం చేయించకూడదు, వాడికి తలను తీయకూడదు, వాడి తల అలాగే పెరగలేవాలి. ఎవరికి? సంసోను అనే వ్యక్తికి. ఎందుకని? అతని బలము ఆ తలలోనే ఉంది. ఆ తలంలో ఆ బలం ఉన్నంత వరకు అతను ముందు ఎంత బలవంతుడు వచ్చినా సరే ఏం చేస్తాడు? వాడిని ఎత్తి పక్కకి విసిరి వేస్తాడు. సంసోను అలాంటి వాడంటే గుర్రాలను రథాలను కూడా ఎత్తి పక్కకి విసిరేసేవాడు. గుర్రం ఎంత ఎక్కువ ఉంటుందో మీకు తెలుసా? చాలా బలంగా ఉంటుంది గుర్రం. అలాంటి గుర్రాలు అనగా రథము అంటే అనేక గుర్రాలను కలిపి 2 గుర్రాలు కానీ 4 గుర్రాలను కలిపి ఒక బండి కడితే అదేమవుతుంది? రథం అవుతుంది. రథం అంటే ఏదో కాదు, ఆ రోజుల్లో కార్లు బస్సులు లేవు. సో అప్పుడు సైన్యము దేన్ని వాడేవారంటే ఈ గుర్రాలను రథాలనే ఒక బైక్ లాంటిది మాట. ఏంటి? ఒక గుర్రం ఉందండి. ఆ రోజు గుర్రాల మీద వెళ్ళేవారు రాజులు. అయితే రథము అంటే కనీసం 2 గుర్రాలు కానీ 4 గుర్రాలు కలిపి వెనకాల ఒక బండి, అంటే ఒక మనిషి కూర్చున్నట్లు బండి కట్టగలిగితే దాన్ని రథం అంటాం. ఇలాంటి రథాలను ఏం చేసేవాడు? అతను సంసోను అనే వ్యక్తి ఎత్తి
పక్కకి ఇసిరేసేవాడు. ప్రజలా అది సామాన్యంగా జరిగే విషయం కాదు. ఒక సామాన్యుడు అలా చేయలేడు. ప్రజలా ఒక్క 50 కేజీలు బరువు మోయాలంటేనే కష్టంగా ఉంటుంది. కానీ అలాంటిది ఎన్నో కేజీల బరువుని ఏం చేసేవాడు, 100 కేజీల బరువుని ఎత్తి పక్కకి విసిరే బలవంతుడు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. భూమి పైన పుట్టాడు. అతని పేరే సంసోన్. అయితే అతని బలం ఎక్కడ ఉండేది? తనలో. తనలో ఉంటే ఆ బలము సీక్రెట్గా ఉంచాలి. ఏం చెప్పాలి? సీక్రెట్గా ఉంచాలి. ఎందుకు? ఆ విషయం శత్రువులకు తెలిస్తే ఏం చేస్తారు? తలను తీసేస్తారు. తలను తీసేస్తే బలం పోతాడు. ప్రజలా కాబట్టి అది చెప్పకూడదు. హల్లెలూయా. అమ్మా నాన్నంటే పర్వాలేదు, మంచిగా ప్రేమిస్తారు. కానీ శత్రువు అలాంటి వాడు కాదు కదా. శత్రువుకు ఆ విషయం తెలియకూడదు. అయితే ఏం జరిగింది? ఇంత బలవంతుడు ఒకేసారి శత్రువు చేతికి దిగిపోయాడు. శత్రువు చేతిలో బలహీనుడైపోయాడు. శత్రువు చేతిలో ఎందుకు పనికి రాకుండా అయిపోయాడు. ప్రజలా ఒకప్పుడు 1000 మందిని జయించిన వాడు ఇప్పుడు ఒక్క చిన్నపిల్లలను కూడా ఏం చేయలేకపోతున్నాడు? జయించలేకపోతున్నాడు. ఎందుకు ఈ దుస్థితి వచ్చిందంటే అతను పట్టణాన్ని పట్టుకోగలిగిన సామాన్యుడే కానీ మనస్సును స్వాధీనం చేసుకోలేకపోయాడు. ప్రజలా ఏం జరిగింది? ఇంత గొప్పవాడు, బలవంతుడు, శక్తివంతుడు, దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తి అయిన సంసోన్ ఒకరోజు దారిలో వెళ్తున్నప్పుడు ఒక స్త్రీని చూస్తాడు. ప్రజలా ఆ స్త్రీలతో సహవాసం చేస్తాడు. ఆమెతో మాట్లాడతాడు. ఇలాగ మాట్లాడుతున్నప్పుడు ఆ స్త్రీ శత్రువులకు సంబంధించిన వ్యక్తి. ఎవరు సంబంధించిన వ్యక్తి? ఆవిడ శత్రువులకు సంబంధించిన వ్యక్తి. తల్లిదండ్రులు చెప్తారు, బాబు మనకు వాళ్ళతో సహవాసం ఉంది, మన అన్యులతో సహవాసం ఉంది, వారు శత్రువులు, వాళ్ళు మనకి హాని చేస్తారేమో అంటే ఈ అబ్బాయి మాట వినలేదు. ప్రజలా లేదు, నేను వాళ్ళతోనే ఉంటాను, సహవాసం చేస్తానని వెళ్ళాడు. అంతలోకి ఏమైందో తెలుసా? ఆ స్త్రీ నెమ్మదిగా మెల్లమెల్లగా అతని బలమును కనుక్కోవడానికి ప్రయత్నం చేసింది. ప్రజలా రోజు అతని ప్రాణాన్ని విసిగించిందంట. ఏం చేసింది ఆవిడ పిల్ల దలీలా అంటారు. ప్రజలా ఆవిడ రోజు విసిగించి చెప్తావా చెప్పవా? నా మీద ప్రేమ ఉంటే నువ్వు ఏం చేయాలి? ఆ సీక్రెట్ నాకు చెప్పాలి. హల్లెలూయా. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే ఏం చేయాలి? ఆ సీక్రెట్ చెప్పు అని అడిగితే కొంతకాలం చెప్పలేడు. కానీ తర్వాత తట్టుకోలేక ఏం చేశాడు? నా బలం ఎక్కడుందని చెప్పాడు? తనలో ఉందని చెప్పేశాడు. ప్రజలా అప్పుడు ఏమైందో తెలుసా? అతను పడుకున్నప్పుడు, అతను నిద్రలో ఉన్నప్పుడు ఆవిడ తీసుకొచ్చి తలను కట్ చేసేసాడు. ప్రజలా తలను కట్ చేసి శత్రువులకి ఫోన్ చేసి పిలిచింది. కాబట్టి ఆ రోజులో ఫోన్ లేదు, కానీ శత్రువులకి కబురు పెట్టింది. ఏమని? తలను కట్ చేసేసాను, మీరు గౌరవగా బేగా వచ్చి ఇతను పట్టేసుకోండి, ఇతరుల బలం పోయింది, ఇప్పుడు బలవంతుడు కాదు అని చెప్పింది. ఇంకేంటి? అతను కన్ను తెరిసే సమయానికి చేతుల నింద బంధకాలతో బంధించేశారు. ఎవరొచ్చి? శత్రువులు. తర్వాత ఆ సంఖ్యలను ఊపుతున్నాడు కానీ ఆ సంఖ్యలు తెగట్లేదు. హల్లెలూయా. ఒకప్పుడు చాలా సులువుగా 80 సంఖ్యలను కట్టినా సరే ఏం చేసే బలవంతుడు? తెంపేసుకోవచ్చు, ఈజీగా తెంపగలడు. ఒకవేళ అతన్ని ఒక 80తో కట్టిన గేట్ లోపల పెట్టినా గేట్ని ఎరగొట్టి మన బయటకు వస్తాడు. అంత బలవంతుడు. ప్రజలా కానీ ఇప్పుడు కేవలం కొన్ని సంఖ్యలు కట్టినా సరే వాటిని తెంచుకోలేకపోతున్నాడు. హల్లెలూయా. ఆ శత్రువులో ఏం చేశాడో తెలుసా? అతను 2 కళ్ళను కూడా తీసేశారు. ప్రజలా అతని భయంకరంగా కొట్టారు. కొట్టి అతని ఈడ్చుకొని పోయారు. ఎక్కడికి? వాళ్ళు ఉన్న స్థలంలోనికి. ప్రజలా ఇంత బలవంతుడు ఒక్క రోజులోనే ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. ఎందుకు తెలుసా? తన మనసును స్వాధీనము చేసుకోలేకపోయాడు. ప్రజలా అందుకే ప్రభు చెప్తున్నారు, నువ్వు ఎంత గొప్పవాడమైనా సరే, నువ్వు పెద్ద ఇంజనీర్ అయినా, పెద్ద డాక్టర్ అయినా, అందరి దగ్గర మంచి లెక్చరర్ అయినా సరే, నీ జీవితాన్ని మనసున స్వాధీనము నువ్వు చేసుకోగలగాలి. ఈ సామర్థ్యం ఇచ్చేది ఎవరంటే పరలోకమున్న దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీ మనసును స్వాధీనపరుచుకున్నప్పుడే నిజమైన వీరుడు అవుతావు, నిజమైన సూర్యుడు అవుతావు. ప్రజలా ఆ సామర్థ్యం నాకు లేదని నువ్వు అంటున్నావా? అయితే ఆ సామర్థ్యం ఇచ్చేవాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. నువ్వు దేవుని మీద ఆధారపడితే ఏ సమస్య నువ్వు జయించలేకపోతున్నావో, ఏ సమస్య నువ్వు ఎదిరించలేకపోతున్నావో, ఇది నా వల్ల కాదనుకుంటున్నావో, దానిని యేసయ్య పాదాలు ఎందుకు పెడితే ఖచ్చితంగా సమస్యలు ఏం చేస్తావు? జయిస్తావు. ప్రజలా అయితే వాక్యంలో సెలవిస్తుంది, పరాక్రమశాలి కంటే, పట్టణంలో పట్టుకున్న వాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడే, అంటే కంట్రోల్ చేసుకునేవాడే శ్రేష్ఠుడు. హల్లెలూయా. ఏం చేసుకోవాలి? కంట్రోల్ మన మనస్సును. చెప్పండి, చేయి పెట్టండి, గుండె వెళ్ళి చేయి పెట్టండి. మన మనసును ఏం చేసుకోవాలి? స్వాధీనం చేసుకోవాలి. నువ్వు చేసుకోగలవు,
చేసుకోవద్దు, చేసుకోలేనా, అది సాతాను అబద్ధం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేసుకోగలవు. దేవుడు చెప్తున్నా, నీ మనసును ఏం చేయగలవు? స్వాధీనం చేసుకోగలవు. ప్రైజ్ ది లార్డ్. అయితే నీకు దేవుని సహాయం అవసరం. నువ్వు దేవుని సహాయంతో నీ మనసును ఏం చేసుకోగలవు? స్వాధీనం చేసుకోగలవు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఏ విషయంలో మనం స్వాధీనం చేసుకోవాలి? పరలోకమందున దేవుడు అంటున్నారు, నీ మనసును నువ్వు కంట్రోల్లో పెట్టుకో. హల్లెలూయా. బండి వేగంగా వెళ్తున్నప్పుడు అట్టున ఒక ఎత్తు వచ్చినా, లేదా ఒక కుక్క పిల్ల వచ్చినా, ఒక మనిషి వచ్చినా, మనం వెంటనే ఏం చేస్తాం? బ్రేక్ వేస్తాం. ఎందుకు? అయిపోతే యాక్సిడెంట్ అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. బ్రేక్ వేస్తాం. ఎందుకు అంటే బండిని ఏం చేస్తున్నాం? మన కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నాం. హల్లెలూయా. అదుపులో పెట్టుకుంటున్నాం. అలాగే మన జీవితంలో కూడా అదుపులో పెట్టుకోవాలంట. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్తున్నాడు, నీ జీవితం అదుపులో ఉండాలంటే దేవుని సహాయం మనకు ఉండాలి. మనస్సును మనం ఏం చేసుకోవాలి? అయితే ఈ మనసును ఎలా స్వాధీనం చేసుకుంటాం? ప్రైజ్ ది లార్డ్. ఈ మనసును స్వాధీనం చేసుకునే శక్తి ఇచ్చేదే దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే వాక్యం ఇలా సెలవిస్తుంది, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. దొంగలు ఇంటిలో ఉండకుండా ఉన్నట్లు మనం ఏం ఉంచుకుంటాం? ఆల్ అవుట్ ఉంచుకుంటాం. చెప్పండి. దోమలు మన ఇంట్లో రాకుండా ఉండే విధంగా మనం ఏం ఉంచుకుంటున్నాం? అలాగే పాపము మన వల్ల జరగకుండా ఉన్నట్లు వాక్యాన్ని ఎక్కడ ఉంచుకోవాలి? ఎలా ఉంచుకుంటాం వాక్యాన్ని? ఇలా తీసుకొని పెట్టుకోగలమా? అలా పెట్టుకోలేము. అంటే ఈ వాక్యాన్ని బాగా వింటున్నప్పుడు, బాగా చదువుతున్నప్పుడు, ఇలాగ మీరు దేవుడి యొక్క సన్నిధికి వచ్చి దేవుడి మాటలు వింటున్నప్పుడు ఈ వాక్యం ఇక్కడి నుంచి వెళ్తారు. ఇప్పుడు నేను చెప్తుంటే వాక్యం మీకు ఎక్కడ వింటున్నారు? చెవులతో వింటున్నారు. ఆ చెవులు తిన్న వాక్యం ఎక్కడికి వెళ్తుందో తెలుసా? అది హృదయంలోకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మీకు తెలియదు ఆ వాక్యం మీ హృదయంలోకి. అందుకే మీకు జ్ఞాపకం ఉందో లేదో ఒకసారి గమనించాలి. ఏదైతే మనం ఎక్కువగా వింటామో మనం పడుకున్నప్పుడు మాటికి మనకి మధ్యలో అదే వస్తూ ఉంటుంది. గమనించారా? ఏదైనా పాట మనకు బాగా విన్నాం అనుకోండి, ఆ తర్వాత ఆ పాట మనకు రాకపోయినా మన నోరు పలుకుతూ ఉంటుంది, మనం కూడా పాడుతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? ఆ పాట మీకు రాదు, ఆ పాట మీరు నేర్చుకోలేదు, కానీ విన్నారంటే వినింది మీకు మాటికి ఏమవుతుంది? మదిలోకి వస్తుంది, మీ నోటిలో నుంచి కూడా వస్తుంది. వాక్యం కూడా అంతే. వాక్యాన్ని మీరు ఎక్కువగా వింటుంటే ఏమవుతుందంటే ఈ వాక్యం చెవుల్లో నుంచి వెళ్ళి గుండెల్లో స్టాంప్ అవుతుంది. చెప్పండి. గుండెల్లో స్టాంప్ ముద్ర వేయబడుతుంది. అంటే ఇంక వెళ్ళిపోకుండా అది ముద్రించబడుతుంది. అప్పుడు అది ముద్రించబడుతుందో అది నీకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఆ వాక్యమే నేను బ్రతికిస్తుంది, ఆ వాక్యమే నీకు జీవం ఇస్తుంది, ఆ వాక్యమే నువ్వు ఏడుస్తున్నప్పుడు నీకు ఆదరణ ఇస్తుంది. అందుకే నీ వాక్యము చుట్టూ తిన్న దారుల కంటే మధురమైనది. ప్రైజ్ ది లార్డ్. దేవా, నీ వాక్యమే నన్ను బ్రతికించాను, బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించాను. ఎందుకో తెలుసా? వాక్యమే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎందుకు వాక్యం పడుతూ ఉంటాం? ఎందుకు వాక్యాలు పెట్టుకుంటుంటాం? ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు వాక్య రూపంలో మాట్లాడతారు. అక్కడ చూడండి, ఒక వాక్యం రాయబడింది, మీ ధైర్యమును విడిచిపెట్టకుని దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము. ఆ మాట ధైర్యం ఇస్తుందా? భయం ఇస్తుందా? ధైర్యం ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటలు మనకు ధైర్యం ఇస్తాయి, దేవుని మాటలు మనకు ఉదాహరణిస్తాయి, దేవుని మాటలు మాకు కన్నీటిని తుడుస్తాయి, దేవుని మాటలు మాకు ఆదరణ ఇస్తాయి. అందుకే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి. అయితే వాక్యం ఇలా సెలవిస్తుంది, పట్టణమును పట్టుకున్న వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే మన జీవితంలో ఏ విషయాలు మనం స్వాధీనపరచుకోవాలి? మనం ఒక్కొక్కటిగా చూద్దాం. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం, 19వ వచనం. యాకోబు గ్రంథం 1. నా ప్రియ సహోదరులారా, నేను ఈ సంగతి ఎరుగుదును గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగుపడువాడును, మాట్లాడుటకు నిదానించు అంటే ఆలోచించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. ఏంటంటే కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. అంటే కోపం పడే విషయంలో అంట స్లోగా ఉండాలంట. చెప్పండి. స్లోగా ఉండాలి. ఫాస్ట్గా ఉండాలి. కోపించకూడదు, స్లోగా ఉండాలి. అంటే తొందరపడి కోపపడకూడదు. ప్రైజ్ ది లార్డ్. మీ పక్క వాళ్ళకి చెప్పండి, తొందరపడి కోపపడకండి.
తొందరపడి కోపపడకూడదు. పక్క వాళ్ళకి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి, తొందరపడి ఏం చేయకూడదు. హల్లెలూయా. అంటే తొందర ఉండకూడదు. దేనిలో? కోపంలో. హల్లెలూయా. ఇక్కడ మనం దేన్ని కంట్రోల్ చేసుకోవాలంట? ఫస్ట్ పాయింట్ మన కోపాన్ని మన జీవితంలో మనం పైకి రావాలంటే, మన జీవితంలో దేవుణ్ణి మనం ఆనందపరచాలంటే అంట దేవుడు కొన్ని విషయాల్లో మనసును స్వాధీనపరచుకోమంటున్నాడు. దేంట్లో అంటే మొదటి విషయము కోపములో. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో కోపం పుట్టించే విషయాలు చాలా వస్తాయి. రావని కాదు, మనం భూమిపైన ఉన్నాం. మనం ఎక్కడ లేము? పరలోకంలో లేము. గుర్తుపెట్టుకోండి. మా ఇంట్లో ఏదో ఒక కోపం రేపు విషయాలు వస్తుంది అంటే వస్తాయి, కానీ వాటిని చూసి ఇబ్బంది పడకు, వాటిని జయించడం నేర్చుకో. హల్లెలూయా. స్కూల్కి వెళ్తున్న పిల్లోడికి ఎగ్జామ్స్ రాక తప్పదు. చెప్పండి, అసలు ఎగ్జామ్ లేకుండా ఉన్న స్కూల్ కావాలంటే ఆ స్కూల్ ఉండదు. ఆ స్కూల్ ఉన్న ఎవరు జాయిన్ చేయడు. భూమి పైన ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయో నాకు తెలిసిన మట్టుగా అన్ని స్కూల్స్ ఏం అవుతాయి? ఎగ్జామ్స్ అవుతాయి. ఎగ్జామ్స్ తప్పించుకోవడం కాదు నీ ఆలోచన, ఎగ్జామ్స్ జయించాలి. ఎగ్జామ్స్ పైకి వచ్చే ఆలోచన చేయాలి. ఈ భూమి పైన కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి, కొన్ని మంది మనుషులు ఎదురవుతారు. వారు మనల్ని కోపం రేపుతారు, కోపం వచ్చే విధంగా ట్రై చేస్తారు, మనల్ని ఇబ్బంది పెడతారు. అయినా సరే దేవుడు ఏం చెప్తున్నాడు? కోపము అణుచుకో. ఆ పరీక్ష పై ప్రమోషన్ పొందుతావు, పై క్లాస్కి నువ్వు వెళ్తావు. పై క్లాస్కి వెళ్ళడానికి దేవుడు పరీక్షిస్తున్నాడు. నీ భార్య వల్ల నీ కోపం వస్తుందా? నీ భర్త వల్ల నీ కోపం వస్తుందా? నీ పిల్లల వల్ల, నీ తల్లిదండ్రుల వల్ల, నీ సొంత వల్ల నీ కోపం వస్తుందా? అయితే అది నీకు పరీక్ష. ఆ పరీక్షను నెగ్గిన తర్వాత దేవుడు ఇచ్చిన బహుమానం పొందుతావు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు చెప్తున్నారు, అది కష్టంగా ఫీల్ అవ్వద్దు, అది ఒక పరీక్షలా ఫీల్ అవ్వదు. నీ మనసును స్వాధీనంలో ఉంచుకో. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుని దగ్గర నువ్వు మెప్పు పొందుతావు, దేవుని దగ్గర నువ్వు ఘనత పొందుతావు. ఈ రోజు నీకు అది కనిపించకపోవచ్చు, కానీ ఒక రోజు దేవుని ముందు నిల్చున్నప్పుడు దేవుడు నీ కోసం చెప్తాడు, ఈ నా కుమారుడు ఇలాంటి యథార్థవంతుడు భూమి మీద ఎవరైనా ఉన్నాడా? అపవాది నిల్చున్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తారు, ఎవరి కోసం? యోబు కోసం. ఏమని? నా యోబును చూచితివా? అలాంటి వ్యక్తి, అటువంటి యథార్థవంతుడు భూమి మీద ఎవడును లేడు. ఈరోజు నీ కోపాన్ని వంచుకోగలిగితే నీకోసం దేవుడు చెప్తాడు, నా కుమార్తెను చూచితివా, నా కుమారుని చూచితివా? ఇలాగ కోపం నంచుకునేవాడు భూమి మీద ఎవడును లేడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు చెప్పే దేవుడు. ఆయన కనిపించడు, కానీ ఆయన నీ స్వరాన్ని వింటాడు, ఆయన నీ మాటలు వింటాడు, నీ ప్రార్థన వింటాడు, నీ వైపు చూస్తాడు, నీతో నడుస్తాడు, నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చి వేస్తాడు. మన జీవితంలో ఎదురయ్యే శోధనలు బట్టి మనం భయపడకూడదు, కానీ వాటి మీద జయమిచ్చే దేవుని వైపు మనం చూడాలి. హల్లెలూయా. ఒకటి పెట్టుకోండి, దేన్ని నడుచుకోవాలంటే మనము దేనిని అదుపులో పెట్టుకోవాలి? మన కోపాన్ని. మీ పక్క వాళ్ళకి చెప్పండి, కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని. ఎస్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు బీపీ ఉందని అన్నట్టు, హల్లెలూయా, బీపీ ఉన్నా సరే నువ్వేం పెట్టుకోవాలి? అదుపులో పెట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. కోపం విషయంలో అంట జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటి? అదుపులో పెట్టుకో. నిజంగా దేవుడు కూడా అలా కోపగిస్తే, ఈరోజు ప్రార్థన చేయలేదు అనుకోండి, ప్రైజ్ ది లార్డ్, దేవుడు కూడా కోపగించుకుంటే, వీడు ప్రార్థన చేయలేదు, వీడు శిక్షించేద్దాం అనుకుంటే ఇంక మనం ఉండేమన్నాం. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఎన్ని రోజులు అయ్యాయో, హల్లెలూయా, ఎన్నిసార్లు ప్రార్థన చేయడం మర్చిపోయావో, ఎన్నిసార్లు వాక్యం చదవడం మర్చిపోయావో, అయినా నువ్వు బాగున్నావు. ఎందుకో తెలుసా? దేవుడు కోపం అదుపులో పెట్టుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన కోపం లేదా? ఆయన కోపం ఉంది. ఆయన కోపగించుకుని ఎవరు నిలవజాగలేడు. ఆయన కోపగించుకుంటే మనము బ్రతకలేము. కానీ కరుణ కటాక్షములతో నేను ఎదుర్కొంటున్నాడు, తన మహా ప్రేమతో నేను ఎదుర్కొంటున్నాడు. అందుకే ఆయనకు ఒక అద్భుతమైన పేరు ఉంది. ఏదో తెలుసా? కరుణామయుడు, దయామయుడు. వాటి మీద చక్కటి సినిమాలు కూడా వచ్చాయి. ఏంటది? కరుణామయుడు, దయామయుడు. అంటే కనికరిస్తూ ఉంటాడు, దయ చూపిస్తూ ఉంటాడు. ఆయన దయ చూపిస్తూ ఉంటాడు కాబట్టి మనం ఈరోజు క్షేమంగా ఉన్నాం, క్షేమంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఇక దేవుడు అంటున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నేను కోపాన్ని అదుపులో పెట్టుకున్నట్లు నీవు నా బిడ్డవు కాబట్టి నువ్వు కూడా ఏం చేసుకోవాలి? అదుపులో పెట్టుకో. అది ఒకేసారి నీకు అవ్వకపోవచ్చు, కానీ ప్రయత్నం చేయాలంట, అభ్యాసం చేయాలి. ఉదాహరణకి చెప్పాలంటే, ఒకేసారి కొత్తగా చదువుకున్న వ్యక్తికి కష్టంగా ఉంటుంది, కానీ రోజు చదువుతూ ఉంటే ఆ చదువు ఏమవుతుంది? సులువైపోతుంది. వంట కొత్తగా ఉన్న వ్యక్తికి కష్టంగానే ఉంటుంది,
ఉప్పు ఎక్కువైపోవచ్చు, కారం ఎక్కువైపోవచ్చు, ప్రజల రుచిగా ఉండకపోవచ్చు. అయినా రోజు నువ్వు వంట వండుతూ ఉంటే ఏమవుతుంది? నీకు అలవాటు పడతావు, దాని మీద నువ్వు పట్టు సాధిస్తావు. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పారు? ఎరుకో గోడ చుట్టూ తిరిగిరండి. ఎందుకు తిరగమన్నాడో తెలుసా? చెప్పండి, ఎందుకు తిరగమన్నాడు? ఎందుకంటే కొత్తలో ఎరుకో గోడలు చాలా పెద్దగా కనిపించాయి. ఆ పెద్దగా కనిపిస్తే వీళ్ళు భయపడిపోయారు. అవును, ఇంత పెద్ద గోడలా, వీటిని మనం ఎలాగ ఎదుర్కొని పక్కకి వెళ్తాం అని భయపడిపోయారు. శత్రువులు ఏమో గేట్స్ మూస్తారు. ఆ గోడ దాటి మనం వెళ్ళాలి కానాను దేశాన్ని, వెళ్ళడానికి ఛాన్స్ లేదు. భయపడిపోయారు. వాళ్ళు భయం తీసేయాలని దేవుడు ఏం చేశారు? మీకు అలా కాదు, ఒకసారి చూస్తే మీకు భయం వేస్తుంది, మీరు మాటికి దేవుని చుట్టూ తిరిగిరండి, ఎరుకో గోడ చుట్టూ తిరిగిరండి. అంటే ఏంటి? రోజు చూస్తూ ఉంటారు, చూడటం తిరగడం, చూడటం తిరగడం. అలాగా బాగా చూస్తూ ఉండడం వల్ల వాళ్ళకి భయం పోయింది. దేని మీద పోయింది భయము? కొత్తలో భయం వేసింది, తరచుగా చూస్తూ ఉంటే భయం పోయింది. ప్రజలా అలాగే గుర్తుపెట్టుకోండి, సైకిల్ కొత్తగా నడుపుతున్నప్పుడు భయం వేస్తుంది, కానీ రోజు నడుపుతూ ఉంటే భయం పోతాం. ఎందుకు భయం పోయింది? అలవాటు అయిపోయింది. ప్రజలా ఇప్పుడు కొందరు చూసే ఉంటారు, కొంత సర్కస్లో సింహాలతో కొందరు కూర్చుని వాటికి చెబుతూ ఉంటారు కొందరు, చూసారా? అదే వాటికి భయం లేదా? మరి ఎందుకు వచ్చినారు? అలవాటు అయిపోయింది. ఎవరి పక్కనకి వచ్చాను? ఆ సింహాలు పులులతో. అంటే రోజు వాటితో గడపడం వల్ల వాళ్ళకి అలవాటు అయిపోయింది. మనం వెళ్ళి కూర్చుంటామా? మనం కూర్చోవాలంటే మనకు కష్టంగా ఉంటుంది. ఎందుకు? మనం కొత్త కాబట్టి. అదే అలాగా ఏ పని నువ్వు తరచుగా చేస్తే నీకు భయం పోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఒక దాని మీద భయం పోవాలంటే తరచుగా చేయాలి ఆ పని. అదే ఉదాహరణకి పిల్లలకి ఆ బొద్దింకను చూసి భయం అనుకోండి, మనం ఏం చేయాలి? వాళ్ళకే చెప్పాలి. ఏం చేయమని? ఆ బొద్దింకని వెళ్ళి శిక్షించి ఎవరికి చెప్పాలి? ఆ పిల్లలకే చెప్పాలి. రోజు ఆ బొద్దింకను చూసి వాడికి భయం పోతుంది. అదే దేని మీద మీకు భయం పోవాలంటే ఆ పనిని మీరు ఏం చేయాలి? కొత్తగా భయం వేయచ్చు, కానీ తరచుగా పని చేస్తున్నప్పుడు భయము నీకు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఏమైనా బిడ్డ, నీ మనసును నువ్వు ఏం చేసుకోవాలంట? నీకు కోపం ఎక్కువ వస్తుందా? ఒకేసారి నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోవచ్చు, కానీ రోజు నువ్వు అభ్యాసం చేయాలి. అంటే కంట్రోల్ చేసుకోలేక ప్రయత్నం చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ఈరోజు కోపము అణచుకోవడానికి ప్రయత్నం చేయి. రేపు ఎల్లుండి అలాగే నువ్వు రోజు చేస్తుంటే నీకు తెలియకుండానే నీ కోపాన్ని నువ్వు ఏం చేయగలుగుతావు? కంట్రోల్ చేసుకోగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చెప్తున్నారు, ఒకటి దేనిని అదుపులో పెట్టుకోవాలి? ఫస్ట్ పాయింట్, కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. రెండోది మన వాక్యం లేఖ చూద్దాం. యోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. యోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. స్తోత్రం, స్తోత్రం. యోర్దాను అవతలనున్న 1వ అధ్యాయము 9వ వచనము. యోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, చెడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడయుండును. ఏంటంట? నీకు తోడుగా ఉంటాడంట. ప్రజలా నీకు తోడుగా ఉంటాడంట. ఎవరు? అందుకే దేవుడు అంటున్నారు, భయపడకు. రెండవది, నీ భయాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. అనగా నీ భయాన్ని నువ్వు అదుపులో పెట్టుకోవాలి. కొన్నిసార్లు ప్రతిదానికి భయపడకూడదు. సమస్యలు వస్తాయి, శోధనలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టం రావచ్చు. వాటిని చూసి నువ్వు భయపడకూడదు. భయాన్ని దేంట్లో పెట్టుకోవాలంట? అదుపులో పెట్టుకోవాలి. ప్రజలా ఆ భయం కంట్రోల్ తప్పకూడదు. ప్రజలా కరోనా వచ్చినప్పుడు కూడా ఎక్కువగా ధైర్యం ఉన్నవారు ఎక్కువ బ్రతికారంట. కారణం ఏంటి? ప్రజలా భయము నువ్వు బలవంతుని కూడా బలహీనపరిచేస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పరాక్రమశాలి అవ్వచ్చు, కానీ భయపడిపోయాడు అనుకోండి, ఏమైపోద్ది? ఆ చేయవలసిన పని మనం చేయలేము. మీరు కూడా పరీక్షించి చూడండి, మీరు ఆ పని చేయగలరు, కానీ మీకు భయం వచ్చినప్పుడు ఆ పని మీరు చేయకుండా అయిపోతుంది. కారణం ఏంటంటే, అందుకు ఒక సామెత ఉంటుంది, మన బలమే ఏంటంట? సగం బలము, మన ధైర్యమే సగ బలము. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ధైర్యంగా ఉంటే చేయలేవు కూడా చేయగలుగుతావు. దేనికి భయపడకూడదు. ప్రతి దానిని కూడా దేవుడు మీ చేతిలో పెట్టి, ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన సహాయం చేస్తాడు అని ఆలోచన
ఆలోచనతో మనం ఏం చేయాలి? అడుగు ముందుకు వేయాలి. రెండవది, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి భయాన్ని కూడా మనం అదుపులో పెట్టుకోవాలి. దేనికి భయపడద్దు. పరిస్థితులు బాగోలేదా? కష్టంగా ఉందా? అయినా నీకు దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శత్రు గొల్లియాతు సవాలు విసరగా దేవుని ప్రజలంతా మౌనమాయగా, ఒక్క దావీదే రోషముతో లేవగా, జీవం గల దేవుని నామాన్ని చాటగా, అని తెగించి విశ్వసించి ముగ్గురు నలుగురై జయించిరే. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, అక్కడ దావీదు అదే పని చేశాడు, ఈ ముగ్గురు అదే పని చేశారు. ఏం చేశారు? ప్రజల దావీదు ముందు గొలియాతుల పెద్ద బలవంతు నిలబడిన ధైర్యమును భయమును అదుపులో పెట్టుకొని, భయం వేస్తుంది కానీ ఏం చేశాడు? తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు అడుగు వేశాడు. అడుగు వేసినందుకు దేవుడు అతనికి జయం ఇచ్చాడు. సిగ్గుపడనివ్వలేదు. నువ్వు భయపడినప్పుడే చేయవలసిన పని చేయకుండా అయిపోతాయి. నువ్వు ధైర్యంతో అడుగు వేయాలి, భయపడకూడదు. నువ్వు ధైర్యంగా ఉండాలి. పక్క వ్యక్తికి ఏం చెప్పాలి? ధైర్యమే చెప్పాలి. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం. హల్లెలూయా. నీ మాట చేత ఒక వ్యక్తిని కృంగతీయగలవు, నీ మాట చొప్పున ఒక వ్యక్తిని పైకి తీసుకెళ్ళగలవు. హల్లెలూయా. గుర్తు పెట్టుకోవాలి. రెండోది ఏం చేయాలి? మన ధైర్యాన్ని, మన భయాన్ని అదుపులో పెట్టుకోవాలి. దేని పెట్టుకోవాలి? మన భయాన్ని అదుపులో పెట్టుకోవాలి. అక్కడ ముగ్గురు యవనస్తులు ఎక్కడ వేశారు? వాళ్ళని అగ్నిగుండంలో వేశారు. వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? రాజా, మాకు చింత లేదు, మేము అందినము సేవించుచున్న దేవుడు ఈ అగ్నిగుండముల నుంచి తప్పించగల సమర్థుడు. భయం వచ్చింది వాళ్ళకి. అగ్నిగుండం ఏసీ రూమ్ కాదు, ఇది ఎక్కడ ఏంటిది? అగ్నిగుండం అంటే స్టవ్ మీద మనం ఆన్ చేసిన తర్వాత ఏమి పెడితే తెలుస్తుంది, ఏమవుతుంది? కాలుతుంది. వాళ్ళని సరిగ్గా ముద్ర వేసేస్తున్నారు, పూర్తిగా తోసేస్తున్నారు దేంట్లోకి. రాజు అన్నాడు, నా మాట వినకపోతే, దేవుడి మాట కాదు, ఎవరి మాట విన్నాడు? రాజు అంటున్నాడు, దేవుడి మాట వింటే మీరు అగ్నిగుండంలోకి వెళ్తారు, నా మాట వింటే బయట ఏసీ రూమ్లో ఉంటారు. ఎవరు? రాజు ఏమంటున్నాడు? మీకు దేవుడు కావాలా నేను కావాలా ఎంచుకోండి. ఒకవేళ దేవుడు కావాలంటే ఎక్కడ వేస్తాను? అగ్నిగుండంలో వేస్తాను. ప్రజలా ఆయన చూసుకోవాలి. ఒకవేళ మీరు నా మాట వింటే నువ్వు ఏసీ రూమ్లో పెడతా, అంటే బయట పెడతా అన్నాడు. వాళ్ళు అన్నారు, నువ్వు కాదు, ముందు మాకు ఎవరు కావాలి? దేవుడే కావాలి. నువ్వు మాకు ప్రాణం పోయలే, దేవుడు మాకు ప్రాణం పోశాడు. నువ్వు మాకు జీవితం ఇవ్వలే, ఆయన మాకు జీవితం ఇచ్చాడు. నువ్వు నాకు పరలోకం ఇవ్వు, ఆయన నాకు పరలోకం ఇస్తాడు. నేను బాగోలేనప్పుడు నాకు నువ్వు స్వస్థపరచలేదు, యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. కాబట్టి చచ్చిపోయిన ఆయన కోసమే చనిపోతాం. అయినా మా దేవుడి అగ్నిగుండం తప్పించగల అంటే తమ భయాన్ని వాళ్ళు అదుపులో పెట్టుకున్నారు, భయపడిపోలేదు. ప్రజలా ఏం జరిగిందో తెలుసా? దేవుడు వాళ్ళ అగ్నిగుండంలోకి వెళ్ళకుండా ముందే ఆయనే వచ్చేస్తాడు దాంట్లోకి. ప్రజలా ఈ విషయము దానియేలు గ్రంథంలో చక్కగా రాయబడి ఉంది. ఇంటికి వెళ్తే చదవండి. ప్రజలా చాలా అద్భుతంగా ఉంటుంది. 3వ అధ్యాయము 3వ అధ్యాయం నుంచి మీరు చదువుకుని వెళ్తే దానియేలు గ్రంథము, అక్కడ దేవుడు ఎలా రక్షిస్తాడు, తన బిడ్డలను కాపాడుకోవడానికి ఆయన దిగి వస్తాడు. దేవుడు దిగి వస్తే ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ తల వెంట్రుకలో ఒకటి కూడా కాలిపోలేదు, వాళ్ళ వస్త్రాలు కాలిపోలేదు, వాళ్ళ కళ్ళకి ఏం తీరవలే, వాళ్ళ చెవులకి ఏమవ్వలే, వాళ్ళ దేహం ఎలాగుందో అలాగే ఉంది. చిన్నది కూడా అగ్నివాసమైన వారికి అంటుకోలేదు. రాజు ఆశ్చర్యపోయి అంటాడు, మన ముగ్గురు వేసింది కదా, నేను నలుగురు కనిపిస్తున్నాడేంటి? ఆ 4వ వ్యక్తి దేవత రూపాన్ని పోలి ఉన్నాడేంటి? అప్పుడు రాజుకి కన్ఫర్మేషన్ అవుతుంది, వారిని రక్షించడానికి వాడు దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఈ రోజు నీ జీవితంలో ఏ కష్టమో ఆయన దిగి వస్తాడు, నీ గృహంలోకి దిగి వస్తాడు. నువ్వు పిలిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే, మనసారా నువ్వు నీ మనసులో ఉన్న బాధను ప్రభువుకు చెప్పుకుంటే నీ ఇంటిలోకి ఆయన దిగి వస్తాడు, నీ జీవితంలో ఆయన దిగి వస్తాడు, నీ ప్రజల్లో ఆయన దిగి వస్తాడు. ఖచ్చితంగా నువ్వు దేని మీద పట్టు సాధించలేకపోయావు, దేనిని నువ్వు స్వాధీనపరచుకోలేకపోయావు, అదుపులో పెట్టుకోలేకపోయావు, అది దేవుని చేతులు నువ్వు పెడితే ఆయన నీకు అదుపుని ఇస్తాడు. హల్లెలూయా. అది తాగుడు స్వభావమైన, అది ఎటువంటి చీకటి కార్యమైనా నీవు దేవుని చేతులు ఏం చేయాలి? నీ చేతిలో బలం లేదా? పర్వాలేదు. నువ్వు జయించలేకపోతున్నావా? అయినా పర్వాలేదు. కానీ నీకు జయించే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన చేతులు నువ్వు పెడంతో తప్పే. ప్రజలా ఆయనకి ఏం చేయాలంటే మన బాధను, కష్టాన్ని దేవుని చేతిలో చెప్పాలి, దేవునికి చెప్పాలి, ఆయన చేతిలో పెట్టాలి.
అప్పుడు అదుపు చేసే శక్తి ఆయనే నీకు ఇస్తాడు. ప్రజలా ఒకటి, కోపాన్ని మనం ఏం చేసుకోవాలి? అదుపులో పెట్టుకోవాలి. రెండోది, భయాన్ని మనం దేనిలో పెట్టుకోవాలి? అదుపులో పెట్టుకోవాలి. మూడోది, మనం చూస్తున్నాం 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. దాన్ని కొట్టినట్టు అవును, నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనిచున్నాను. ఏంటంట? దేన్ని లోపరుచుకుంటున్నాడు? శరీరం అంటే చేయి పెట్టండి, తల మొదలుకొని పాదాల వరకు అంటే ఏంటి? శరీరమును ఏం చేసుకుంటున్నాడంట? నలగొట్టుకొని లోపరుచుకుంటున్నాడు, అంటే కంట్రోల్ చేసుకుంటున్నాడు. మూడో విషయం, మన దేహాన్ని ఏం చేసుకోవాలి? కంట్రోల్ చేసుకోవాలి. హల్లెలూయా. మన దేహానికి ఇంట్లో వంట కంటే కూడా బయట వంటే ఎక్కువ ఇష్టం అవుతుంది. ప్రజలా హల్లెలూయా. కానీ దీన్ని ఏం చేయాలి? మనం మన నోటిని లోపరుచుకోవాలి. హల్లెలూయా. మన నోటిని, మన దేహాన్ని లోపరుచుకోవాలంట. మూడోది, నీ దేహాన్ని లోపరుచుకోవాలి అంటే అదుపులో పెట్టుకోవాలి. మనకి నచ్చిందలా చేసేయకూడదు. అది ఎంత మంచిది, ఎంత చెడ్డది, దానిలో ఎంతవరకు లాభం ఉంది మనం చూసుకోవాలి. ప్రజలా హల్లెలూయా. తినడానికి అవన్నీ ఉంటాయి, ఆయిల్ ఐటమ్స్ ఉంటాయి, అలాగే మంచి ఐటమ్స్ ఉంటాయి. ప్రజలా కానీ నీ దేహానికి ఏంటి మంచిది అదే తీసుకోవాలి. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు ఆలోచించి పని చేయి, నువ్వు ఆలోచనతో వర్క్ చేయి. హల్లెలూయా. నీ ఇష్టపూర్వకంగా నువ్వు వెళ్ళకూడదు. నీ ఆలోచనలు నువ్వు ఆలోచించి చేసినప్పుడు నువ్వు జయిస్తావు. నీ దేహాన్ని నువ్వు అదుపులో పెట్టుకోవాలి. కొన్నిసార్లు నీ దేహం అతిగా ఆశించవచ్చు, కానీ దేవుడు ఏది చేయమంటే నువ్వు అదే చేయాలి. ప్రజలా ఒకటి, కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. రెండోది, భయాన్ని అదుపులో పెట్టుకోవాలి. మూడోది, మన దేహాన్ని దీనికి కావాల్సినంత ఇచ్చేయకూడదు. మన దేహం ఎక్కువ సుఖాన్ని కోరుతుంది, సుఖం ఇవ్వకూడదు, కష్టం కొంచెం ఇవ్వాలి. ఎక్కువ తీపినే కోరుతుంది, తీపిని కాదు, చేతులు కూడా. అందుకే మీరు విన్నారా, డాక్టర్స్ ఏమంటారు? కొన్నిసార్లు చేదు వస్తువులు కూడా. కానీ ఇదేమంటుంది? చేదు వద్దు, కాకరకాయ వద్దు, ప్రజల ఇంకేమి వద్దు, ప్రజల కాకరకాయ వద్దు, ఇంకా చేదు ఇస్తారు ఏది కూడా అది ఏం చేయదు, ఆవదం వద్దు. మన దానికి ఏంటి కావాలి? స్వీట్లే కావాలి. కానీ ఆ స్వీట్లు ఏం తీసుకొస్తాయి? షుగర్ని తీసుకొస్తాయి. కొంచెం తీసుకోవచ్చు, అధికంగా తీసుకుంటే ఏమవుతుంది? షుగర్ వస్తుంది. నేను షుగర్ లేని వాళ్ళ కోసం చెప్తున్నా. ఒకటి షుగర్ ఉంటే ఆ కొంచెం కూడా తీసుకోకుండా ఉండండి. హల్లెలూయా. హల్లెలూయా. అదుపు లేకపోతే, మనసును స్వాధీనపరచుకోకపోతే ఇబ్బంది కలుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనం అర్థం చేసుకోవాలి. ఆకుకూరల భోజనం ఉంది, మాంసాహారం ఉంది. దేహం ఎక్కువ ఏం కోరుతుంది? ఒక నాన్ వెజిటేరియన్స్ అయితే మాంసాహారమే ఎక్కువగా కోరుతుంది, ఆకుకూరల భోజనం ఇష్టం ఉండదు. కానీ నీ దేహానికి ఏంటి మేలు? నీ దేహం అంటది, బాడీ నువ్వు అడిగితే అమ్మ ఏం తినమంటావు అంటే అది ఏం చెప్తుంది? రోజు నువ్వు ఏం తిను? చికెన్, ఆ మటన్, ఆ చేపలు ఇవే తిను, ఆకుకూరలోకి బాగో అంటది. కానీ నువ్వు దాని మాట విన్నావు అనుకో, అది నీకు జబ్బులు తీసుకొస్తుంది, రోగాలు తీసుకొస్తుంది. ప్రజలా అంటే దాని అర్థం ఏంటి? నీ బాడీని నువ్వు అదుపులో పెట్టుకోకపోతే దాని మాటకి లోబడిపోతావు. ఒకవేళ అదుపులో పెట్టుకుంటే ఊరుకో, వారానికి ఒకసారి చాలే, ప్రజలా లేదా 3 రోజులకు ఒకసారి చాలే, రోజు అవసరం లేదు అని నీ బాడీకి నువ్వు చెప్పుకోగలుగుతావు. ఎప్పుడు? అదుపులో పెట్టుకున్నప్పుడు. మన దేహాన్ని అంట, మూడో విషయం, అదుపులో అలా పెట్టుకోకపోతే నువ్వు దేవునికే దూరం అవుతావు. ఎందుకు? దేహంలో ఎప్పుడైతే మనము ఎక్కువగా మనం దేహం మాట వింటామో, ఎక్కువగా దేవునికి ఇష్టమైన మనం చేస్తామో, దేవుడు చెప్పింది మనం చేయలేము. ఎవరికైనా ఒకరికే దాసుడు అవ్వగలం, కానీ ఇద్దరికి ఒకేసారి ఇవ్వలేము, దాసుడు అవ్వలేము. అవుతే దేవుడికి కావాలి, లేకపోతే లోకానికి అవ్వాలి. అందుకే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే కొన్నిసార్లు నీ శరీరంకి ఇష్టమైనా సరే అది కష్టం అనిపించి అది చెయ్యాలి. చదవడం కష్టమే, కానీ అది చెయ్యాలి. హల్లెలూయా. మంచి ఆహార అలవాట్లు అలవాటు చేసుకోవడం కష్టమే, కానీ అలవాటు చేసుకోవాలి. కొన్నిసార్లు ప్రార్థన చేయడం కష్టంగా ఉండొచ్చు, కానీ నువ్వు చెయ్యాలి. మంచిది అన్నప్పుడు చెయ్యాలి. కరివేపాకు తినడం మంచిది అన్నప్పుడు ఏం చేయాలి? మొలవాకు తినడం మంచిది అన్నప్పుడు తినాలి. ప్రజలా పాలకూర, గోంగూర, ఇంకా చుక్కకూర, ఎన్ని కూరలు ఉంటే అవన్నీ తినడం మంచిది అని చెప్పినప్పుడు తినాలి.
ఆ రోటికి ఇష్టం లేకపోయినా, నీకు కష్టముగా ఉన్నా, అది నీ బాడీకి మంచిది అన్నప్పుడు నువ్వేం చేయాలి? తినాలి. అంటే నీ బాడీ చెప్పినట్టు నువ్వు వినకూడదు, కానీ నువ్వు చెప్పినట్లు నీ బాడీ వినాలి. చెప్పండి, మనం చెప్పినట్లు ఎవరు వినాలి? మన దేహం వినాలి. కానీ మన దేహం చెప్పినట్లు, మనం చెప్పినట్టు దేహం విందనుకోండి, మన ఆయుష్కాలం పెరుగుతుంది. ఒక దేహము చెప్పినట్టు మనం వినామనుకోండి, మన ఆయుష్కాలము తరిగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీరు వృద్ధులైనా సరే యవనస్తుల వలె ఉండాలంటే మీ మాటే వినాలి. ఎవరు? మీ దేహము. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీకు మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చును గాక. ఆమేన్. ఇక్కడ మూడో విషయము, మన దేహాన్ని దీనిలో పెట్టుకోవాలంట. కొన్నిసార్లు మన దేహము మనకి మేలు కాని విషయాలు చేయమని చెప్పినా సరే మనం మన దేహానికి చెప్పుకోవాలి, ఊరుకో, ఇది నీకు మంచిది కాదు. మన డాక్టర్ గారు ఏం చెప్పారు? ప్రైజ్ ది లార్డ్. మనం న్యూస్లో ఏం విన్నాం? మనం న్యూస్ పేపర్లో ఏం చదివాం? దేవుడి వాక్యంలో ఏం చదివాం? ఇది మంచిది కాదంట కదా, ఇది నీకు వద్దు, మనం మానేద్దాం అని నీ దేహానికి చెప్పుకోవాలి. ఉదాహరణకి ఒక సుఖం ఉందనుకో, నీ బాడీ ఏం చెప్తుంది? స్వీట్లు తింటాం, ఇంకా తింటాం. అప్పుడు మీరు చెప్పుకోవాలి నీ బాడీకి, ఊరుకో, కొంచెం తింటాం, అది కావద్దు, మనకి కీడు అని మన బాడీకి మనం చెప్పుకోగలగాలి. లేకపోతే మనమే ఇబ్బంది పడవలసి ఉంటుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ బాడీని దేంట్లో పెట్టుకోవాలి? అదుపులో పెట్టుకో. ప్రజల తిన్న విషయమే కాదు, ఎన్నో విషయాలు ఉంటాయి మన జీవితంలో. ప్రతి విషయంలో కూడా ఏది మంచిదో ఆలోచించి చేయాలి. ఎవరు చెప్పారని కాదు, మనకేదో అనిపించినది కాదు, దేవుడు ఏం చెప్తున్నాడు, దాని తర్వాత మనకు తెలిసిన విషయాలు ఇది ఎంతవరకు మేలు, ఎంతవరకు మంచిది అని మనం ఆలోచించి చేయాలి. మనం కావస్తే దేవుని సేవకులను అడగచ్చు, మన పెద్దవాళ్ళని అడగచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ సలహాలు మనం తీసుకోవచ్చు. ప్రజలా మనల్ని ప్రేమించేవారు ఎవరైతే ఉంటారో, మన మేలు కొనేవారు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని అయితే అడగాలి. ప్రజలా వాళ్ళు మనకి మేలు చెప్తారు. వయసులో పైబడిన వాళ్ళని, దాని తర్వాత మన ఇంట్లో పెద్దవారిని ఇల్లు మనం అడిగినప్పుడు వాళ్ళు అనుభవాలు కలిగి ఉంటారు కాబట్టి మనకి మేలును తెలియజేస్తారు. ప్రజల మూడో విషయం మనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. తీతుకు 2వ అధ్యాయం 12వ వచనం. వారిలో ఒకడు ఒకడు ఇక్కడను అవును శ్రేష్ఠుడు అవును ఎల్లప్పుడూ అబద్ధికుడును 12వ వచనం. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించినది. ఆమేన్. మళ్ళా వచనం చదవండి స్టార్టింగ్ నుంచి. అనగా మనము మన దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆమేన్. ఆ ఫస్ట్ లైన్ చదవండి, ఫస్ట్ లైన్ అదే వచనంలో ఫస్ట్ లైన్ చదవండి. 12వ వచనంలో మనము భక్తిహీనతను అవును ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి చాలండి ప్రజలు దురాశలను విసర్జించి అంటే ఆశలను మనం ఏం చేసుకోవాలి? అదుపులో పెట్టుకోవాలి. 4వ వచనం 4వ విషయం దేనిని అదుపులో పెట్టుకోవాలి? మన కోరికలను. చెప్పండి, మన ఆశలను చెప్పాలి. పక్కన వారికి చెప్పండి, మన కోరికలు అదుపులో పెట్టుకోవాలని చెప్పండి. మన కోరికలు అదుపులో పెట్టుకోవాలని చెప్పండి. మన ఆశలు అదుపులో పెట్టుకోవాలని చెప్పండి.
ఏంటి ప్రజలా దాంట్లో మంచి చెడు ఉంటుంది. మంచి పర్లేదు కానీ చెడు ఏం చేసుకోవాలి? ఆదుపులో పెట్టుకోవాలి. కొందరికి వాక్యం వల్ల సెలవిస్తుంది ఏమని అంటే, ధనము పొందా ఐశ్వర్యము పొందా ప్రయాసపడుకును, నీకు అతి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టును. అంటే ఉదాహరణ, ధనం సంపాదించడం తప్పు కాదు, కానీ అదే జీవితం అనుకోవడం తప్పు. దేవుడి కంటే ఎక్కువగా ధనమును ప్రేమించడం తప్పు. కొన్నిసార్లు నీ శరీరము నీతో అనొచ్చు, నీకు ఆశ కలగచ్చు ఎక్కువగా సంపాదించాలి, అప్పుడు ఏమవుతుంది? అది నీకు కీడుగా మారుతుంది అంట ప్రజలా. అంటే సంపాదించడం తప్పు కాదు, కానీ అతిగా అంటే దేవుడి కంటే ఎక్కువగా ధనమును ప్రేమిస్తే, ఒకవేళ అలాంటి ఆశ నీకుంటే అదేమవుతుంది? కీడుగా మారుతుంది. అంటే ఏంటి? దురాశలని వచ్చినప్పుడు నువ్వేం చేయకూడదు, వాటిని నీలోకి రానివ్వకూడదు, వాటిని అదుపులో పెట్టుకోవాలి. నీ ఆశలను నువ్వు అదుపులో పెట్టుకోవాలి. అంటే నీ కోరికలను అదుపులో పెట్టుకోవాలి. కొన్నిసార్లు నీ శత్రువు మీద నీకు కొట్టాలనిపించవచ్చు, నీ శత్రువు నువ్వు తిట్టాలనిపించవచ్చు, కానీ నువ్వు తిట్టకూడదు, కొట్టకూడదు. ఎందుకు? నీ ఆశలను నువ్వు ఎదురులో పెట్టుకోవాలి, అదుపులో. దేవుడు వద్దన్నాడా అది నువ్వు చూడకూడదు. ఎస్, అక్కడ లోతు భార్య ఆశించింది దేన్ని? సొదొమ కుమార్. దేవుడు అన్నాడు వద్దు, ఆ సొదొమ కుమారుడు వెళ్ళొద్దు, అది చెడిపోయింది, అది మీకు మంచిది కాదు, నేను మంచిది మీకు ఇస్తాను, దాని మీద చూడకుండా తిరగకుండా ముందుకి వెళ్ళిపోండి అని యేసయ్య చెప్తే, లోతు భార్య ఆశించిందంట దేనిని? దేవుడు వద్దు అన్నదాన్ని ఆశించి ఆవిడ ఏం చేశారు? వెనక తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోయారు. వాళ్ళ భర్త పిల్లలు చూడకుండా ముందుకు వెళ్ళిపోతే ఈవిడ కూడా కొంతవరకు వెళ్ళారు, కానీ దేవుడు వద్దు అన్న దాన్ని ఆశించడం వల్ల ఇబ్బంది కలిగింది. ప్రజలా, దేవుడు వద్దు అన్న దాన్ని వదిలేయాలి. నీకు ఆశగా ఉండొచ్చు, అది పొందుకుంటే బాగుంది, అది సంపాదించుకుంటే బాగుంది, అది సొంతం చేసుకుంటే బాగున్నాయి, కానీ దేవుడు వద్దు అంటే చేయకూడదు. ప్రజలా, విధవరాల్ని బాధ పెట్టద్దు అన్నాడు, విధవరాల్ని దోచుకోవద్దు అన్నాడు. ఒకవేళ నువ్వు దోచుకునే అవకాశం నీకు వచ్చినా విధవరాలు అయినప్పుడు ఆ జోలికి వెళ్ళకూడదు. ప్రజలా, ఎందుకు? దేవుడు వద్దు అన్నాడు. నీకు ఆశ కలిగింది, అది పొందుకుంటే బాగుంది, కొంచెం రాబడి ఎక్కువ వస్తుంది, అలాగే నీకు తెలిసిన అసలు నువ్వు దాన్ని ఏం చేసేయాలి? నీకు ఆశ కలిగిన వదిలేయాలి. హల్లెలూయా. అనాథులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎవరు లేరు, వాళ్ళ మీద మాట్లాడినోడు అడిగిన వాళ్ళు లేరు, కానీ వారికి ఈ దగ్గర నువ్వు దోచుకునే అవకాశం నీకు వచ్చింది, అప్పుడు నువ్వేం చేయాలి? వెంటనే విసర్జించాలి. నీకు ఆశ వచ్చినా అమ్మవాడు అనాథులు, దేవుడు వాళ్ళ పక్షాన్ని ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. ప్రజలా, ఒక విధవరాలు నీ ముందు నడుస్తూ వస్తున్నప్పుడు ఆవిడ చూసి నీ ముఖము తిప్పుకోకూడదంట. ఏం చేయకూడదు? తిప్పుకోకూడదు. ఎందుకు? ఆమెను అపహాసించకూడదు. ఎందుకని? ఆ విధవరాల పక్షాన దేవుడు నిలబడతాడు. వాళ్ళు బాధపడితే దేవుడు బాధపడతాడు. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు భర్త కలిగిన స్త్రీల కంటే కూడా భర్త లేని స్త్రీలను దేవుడికి ప్రేమిస్తాడు. వీళ్ళని దేవుడు ప్రేమిస్తాడు, కానీ వాళ్ళకి దేవుడే స్వయంగా భర్త అయి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళని దుఃఖ పెడితేనంట దేవుని దుఃఖ పెట్టుకోవడం అవుతాం. ప్రైజ్ ది లార్డ్. నీకు రాబడి వస్తున్నది, దీనుడిని దుఃఖపరచకూడదంట. చెప్పండి, దీనుడిని ఏం చేయకూడదు? ఒకవేళ ఒక పేదవాడు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు, నువ్వు న్యాయం చెప్పే స్థానంలో ఉన్నావు, సాక్ష్యం చెప్పే స్థానంలో ఉన్నావు, అయితే పేదవాడు నీకు ఏ సహాయం చేయడానికి మన దగ్గర ఏమీ లేదు, కానీ ధనవంతుడు నీకు సహాయం చేయగలడు. కాబట్టి ఆ ధనవంతుడు అన్నాడు, నాలో తప్పు ఉంది, కానీ నేను కొంచెం ధనం ఇస్తాను, నా పక్షాన్ని మీరు ఏం చేయండి? మాట్లాడండి అని అన్నాడు. పోనీలే, ఈ ధనవంతుడి పక్షాన మాట్లాడితే కొంచెం నాకు రాబడి వస్తుంది కాబట్టి తప్పైనా సరే అబద్ధమైనా సరే చెప్పేద్దాం అనుకోకూడదు. చెప్పండి, ఏం చేయకూడదు? చెప్పకూడదు. ఎందుకు? నువ్వు న్యాయమే చెప్పాలి. నీకు 10 పైసలు రాకపోయినా పర్వాలేదు, నువ్వు నీతిగానే మాట్లాడాలి. అది దేవుడు మెచ్చుకుంటాడు. ప్రజలా, హల్లెలూయా. నీ గుమ్మం వద్ద దీనుడిని దుఃఖపరచకూడదంట. హల్లెలూయా. నీ చేతనైతే సహాయం చేయు, లేకపోతే నువ్వు ఊరుకోవచ్చు, కానీ దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని బట్టి నువ్వు గర్వించకూడదు, అపహాసించకూడదు. పక్క వ్యక్తిని నీకన్నా తక్కువగా ఉన్నాడని ఆ ఏ మనిషిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. మనిషిని మనిషిలా చూడాలి. ఎలా చేయాలి? మనిషిని మనిషిలానే చూడాలి. అంటే ఏంటి దాని అర్థం? నీ ఆశలు నీకు కొన్నిసార్లు తప్పుటి ఆశలు నీలోని చూస్తున్నప్పుడు వాటిని నువ్వు అదుపులో పెట్టుకోవాలి. నీ మనసుని తోచినంత నువ్వు చేయకూడదు. అది ఎంతవరకు మంచిది, ఎంతవరకు మంచిది కాదు, దేవుడి వాక్యం ఏం చెప్తుందో నువ్వు తెలంచి ఆలోచించి చెయ్యాలి. మళ్ళీ ఒక సామెతలో ఉంది ఏంటంటే, ప్రేమ లేని చోటనే అసలు ఉండకూడదు అన్న ఒక సామెత ఉంటుంది. ప్రజలు ఒక మాట ఉంటుంది. ఆ మాట ప్రకారము ఆలోచిస్తే కొన్నిసార్లు కుటుంబంలో గొడవ అవుతాయి, అప్పుడు ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతామా? ప్రజలా,
అది వెళ్ళకూడదు. అంటే దాని అర్థం ఏంటి? అవివేకులు ప్రతి దానిని నమ్ముతారు. ఎలా పడితే మనం ఆలోచించకూడదు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడో మనం ఆలోచించి పని చెయ్యాలి. హల్లెలూయా. నీ కోరికలను ఏం చేసుకోవాలి? నీ ఆశలను ఏం చేసుకోవాలి? నీకు తోచిందంత నువ్వు చేయకూడదు. ప్రభు ఏం చెప్తున్నారో నువ్వు ఆలోచించి, పెద్దవారి సలహాలు తీసుకొని, ఏం చేసినా 5 సార్లు కానీ 10 సార్లు కానీ నువ్వు ఆలోచించి అప్పుడు నువ్వు అడుగు వేయాలి. కానీ తొందరపడి, కొన్నిసార్లు నువ్వు తొందర పెట్టిన మనుషులు వస్తారు, అమ్మ ఇది కొనేయండి, ఇది చేసేయండి, మీరు కొనకపోతే వేరే ఒకరు వచ్చి ఏం చేస్తున్నారు, దీన్ని కొనేస్తారంట. కొన్నిసార్లు అలా తొందర పెట్టిన జీవితంలో వస్తారు. అలాంటప్పుడు మీరు తొందరపడకూడదు. హల్లెలూయా. మీకు వస్తే మీకు ఆఫర్ ఇస్తున్నాం, మీరు ముందు వచ్చారు కాబట్టి, మీరు ఫస్ట్ కస్టమర్ కాబట్టి మీకు కొంచెం తగ్గించి ఇస్తున్నాం. మీరు తీయకపోతే మరొకరు వస్తే వాళ్ళకి మేము ఇచ్చేస్తాం. కొన్ని రోజులు ఆఫర్ పోతుందని తొందరపడతారు కొంతమంది మిమ్మల్ని. ఇప్పుడు దాంట్లో మోసగాళ్ళు కూడా ఉంటారు, అబద్ధికులు కూడా ఉంటారు. మీరు ఏం చేయాలి? తొందరపడకుండా ఆగుబాబు, మేము చెప్తాం. ఏం చెప్పాలి? ఒకరిని అడిగి, మా ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మా ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు, మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నగారిని అడిగి చెప్తామని చెప్పాలి. ఇంటికి ఏం చేయాలి? నువ్వు మోకాల మీద ప్రార్థన చేయాలి. ప్రభా, ఇంకో ఈ పలానా వ్యక్తి వచ్చాడు, పలానా అంటున్నాడు, చేయమంటావా? తీసుకోమంటావా? తీసుకోమంటావా? ఒకవేళ నీకు స్తోమత ఉన్నా సరే, నువ్వేం చేయాలి? తొందరపడి కొనేవద్దు. అది స్థలాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, దేనిలో తొందరపాటు ఉండకూడదు. ప్రజల పెళ్లి సంబంధాలైనా సరే తొందరపడిపోకూడదు. హల్లెలూయా. దేవుని దగ్గరికి ముందు చెప్పాలి, సేవకులకి చెప్పాలి. వాళ్ళు ప్రార్థన చేస్తారు, వీళ్ళు ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేసి అదొక స్థలమైన, ఉద్యోగమైన, ఒక సంబంధమైన ఏం చేయాలి? ప్రార్థన చేసి కనిపెట్టి దేవుడు చెప్తాడు, మాట్లాడతాడు. మెల్లని స్వరంతో ఆయన మాట్లాడతాడు. వాక్యం ద్వారానో, కళ ద్వారానో, ప్రవచనం ద్వారానో, ఏదో ఒక విధంగా సేవకుల ద్వారానో ఆయన మాట్లాడతాడు. అప్పుడు మీరు ఆ పనిలోకి దిగితే ఆ పని సక్సెస్ అవుతుంది. చెప్పండి, ఏమవుతుంది? కానీ తొందరపడి వెళ్ళారనుకోండి, మోసమైన అవకాశం ఉంది. అందుకే తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోతాడు. చెప్పండి, తొందరపడి నడిచేసేవాడు ఏమైపోతాడు? అంటే తొందరపడి నచ్చడం అంటే ముందు గొయ్యి ఉందా, నుయ్యి ఉందా చూడడు, వెళ్ళిపోవడమే. ఏంటి అందరూ వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళిపోవడం అనుకుంటాడు. కానీ నువ్వు దేవుని బిడ్డనైతే వివేకంగా ఉండాలి. తొందరపడి నమ్మొద్దు. ప్రజలా ఆలోచించు, దేవుడు ఏం చెప్తున్నాడు విను. కావస్తే వాళ్ళు తొందర పెట్టినా సరే వాళ్ళు ఇదే చెప్పు, మాకు టైం కావాలి. ఏమన్నాని? ఎవరైనా తొందర పెట్టిన వాళ్ళు వచ్చారనుకోండి, ఇదే చెప్పండి, అయ్యా మాకు టైం కావాలి, నువ్వు తొందర పెడితే మాకు అవ్వదు, లేక ఎవరికి ఇచ్చుకుంటావు, మాకు అది వద్దే వద్దు అని చెప్పు. నువ్వు అనుకోకు నష్టపోతానేమో. దేవుడు ఒకవేళ ఆయన చిత్తం అయితే నీకే తీసుకొని ఇస్తాడు. ఒకవేళ నీకు రావాలని ఉందనుకో, అది పోయినా మరి వెతుక్కుంటూ నీ ఇంటిగా వస్తాడు. అయ్యా అని నువ్వు వేడుకుంటాడు. ఒక దేవుడి చిత్తం కాదనుకో, పోనీ, నో ప్రాబ్లం. ప్రజలా దానికన్నా మంచిది ఇస్తాడు. కానీ తొందరపడితే దుష్టుడు నిన్ను మోసగించే అవకాశం ఉంది. దేనికి తొందరపాటు వద్దు. ఎంత టైం లేకపోయినా పక్క వ్యక్తి నేను ఎంత తొందర పెట్టేసినా నువ్వేం చెప్పాలి? అయ్యా నాకు కొంచెం టైం కావాలి, మా వారితో మేము మాట్లాడుకోవాలి, నేనే కాదు నా వెనకాల కూడా కొందరు ఉన్నారు అని చెప్పి ఇంటికి వచ్చి ఏ సైతం నువ్వు మాట్లాడి కావాల్సిన ఒక 3 రోజులు 4 రోజులు సమయం తీసుకుని ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఉపవాసం ఉండలేకపోతున్నానమ్మా అంటే మామూలుగా ప్రార్థన చేయాలి. ప్రజలా తొందరపడద్దు. సేవకులకి చెప్పండి, మాకు చెప్పండి, మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు ఏది చెప్తే అప్పుడు చేద్దాం. ప్రజలా అది దేవుడి చిత్తం ఉంటే మీకు వస్తుంది, దేవుడి చిత్తం కాకపోతే క్యాన్సిల్ అవుతుంది. కానీ గుర్తుపెట్టుకో, దానికంటే శ్రేష్టమైనది ఇస్తాడు. ఒకటి పోయింది అంటే దానికంటే మంచిదే నీకు ఇస్తాడు. దేనికి తొందరపాటు మంచిది కాదు. మన దేహము, మన ఆశలు కొన్నిసార్లు అతిగా ఉన్నప్పుడు అంట దేవుడు అంటున్నాడు, నీ ఆశలను నువ్వు ఏం పెట్టుకోవాలి? అదుపులో పెట్టుకో. నీ హృదయం నిన్ను తొందర పెడుతుంది. కొన్నిసార్లు దుష్టుడే నిన్ను తొందర పెట్టాల్సి తీసుకో. ఎందుకంటే దుష్టుడు ఆలోచన ఏంటంటే నువ్వు తొందరపడితే మోసగించారు. తను నువ్వు ఏడుస్తూ ఉంటే వాడు నవ్వుతూ ఉంటాడు. ఎవరు? దుష్టుడు, వాడు దొంగ. వాడే తీసుకొస్తాడు నిన్ను మోసగించడానికి. ఏదో దాంతో నేను తొందర పెట్టేసుకుంటాడు. ఇల్లు అలా చేయకపోతే వేరే వాళ్ళకి వెళ్ళిపోతామేమో, అలా లేకపోతే వేరే దారిలో పోతుందేమో, నువ్వు కోల్పోతావేమో అని తొందర పెట్టేస్తాడు. నువ్వు తొందరపడి ఏం చేస్తావు? అది కొనేస్తావు, లేకపోతే దాని వెంట నువ్వు ఓకే చెప్పేస్తావు. తర్వాత ఏమవుతుంది? అది మోసం అని తెలుస్తుంది. దాని తర్వాత అది తప్పు అని తెలుస్తుంది. తర్వాత చేతులు కాలింత ఆకులు పట్టుకోవడం ఉపయోగము లేదు, బాధపడవలసి ఉంటుంది. ప్రజలా అందుకే తొందరపడి వచ్చేవాడు దారి తప్పిపోతాడు. యేసయ్య అంటున్నాడు, దేవుడు తొందరపడమని చెప్పలేదు. నీకు ఏదైనా సరే నన్ను గురించి నువ్వు మొదలుపెట్టుము,
నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు తెలియజేస్తాను. నువ్వు ఏదొచ్చినా సరే, అది పెద్ద పని అనుకోండి, పెద్ద ప్రాజెక్ట్, ఇల్లు కట్టడమైనా, లేకపోతే ఏదైనా మీరు లోన్ ఇవ్వాలన్నా, లేకపోతే మీరు ఏమైనా చేయాలంటే పెద్ద పని అయినప్పుడు మీరు ఎవరి దగ్గరికి రావాలి? చిన్న పని అయినా పెద్ద పని అయినా ప్రభువుకి మీరు అప్పగించినప్పుడు ఆయన క్షేమంగా సమస్తాన్ని, ఆయన చిత్తమైతే వెళ్ళిపోయింది కూడా ఏమవుతుంది, అది ఒక నీకే రావాలంటే ఎక్కడికి? దేవుడు నీ కోసం ఒకటి సిద్ధపరిచాడు అంటే 1000 మంది వచ్చినా పోటీగా అది నీకే. అదొక జాబ్ అవ్వచ్చు, అదొక సంబంధం అవ్వచ్చు, అది ఏదైనా సరే దేవుడు నీకు ఇవ్వాలని నిర్ణయించుకుంటానంట, దేవుడు తన బిడ్డలకు ఇవ్వాలని నిర్ణయించుకుంటానంట. 1000 మంది నీకు విరోధంగా వచ్చిన ఏమవుతుంది? అది నీ దగ్గరికే తెస్తాడు. ఇంకా పైన ఉన్నవాడు బలవంతుడు, ఆయన్ని ఎదిరించిన వాడు ఎవరు ప్రపంచంలో లేడు, పుట్టలేదు, పుట్టబోడు. చెప్పండి, దేవుని ఎదిరించిన వాడు పుట్టలేదు, పుట్టబోడు. ఆయన ఎవరు జయించలేడు, ఆయన నీకు తోడై ఉన్నాడు. అందుకే మన పక్షంలో ఉన్నవాడు బలవంతుడై ఉన్నాడు. నీ బాధ, నీ కష్టం ఆయనకి చెప్పుకుంటే తప్పక జవాబిస్తాడు, నీకు రావాల్సి నీకు రప్పిస్తాడు. అంటే ఇలా ప్రార్థన చేయాలి, ప్రభు నాకు ఇది ఇచ్చే అని కాదు, కానీ ఏమని ప్రార్థన చేయాలి? ప్రభా ఇది నాకు కావాలనిపిస్తుంది, కానీ నీ చిత్తమైతేనే ఇవ్వు, నీ చిత్తం కాకపోతే వద్దు అని ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం అడిగితే దేవుని చిత్తం ఎప్పుడు నువ్వు అనుకున్న దానికంటే కూడా మంచిది. మళ్ళీ ఒక లాస్ట్ వచ్చేసి ముగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. స్తోత్రం. మేము విత్తనములను వితర్కములను అవును ఏది చెరపట్టడం? ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు. అంటే దాని అర్థమైంది. 5వది, మన ఆలోచనలను మనము అదుపులో ఉంచుకోవాలి. చెప్పండి, మన ఆలోచనలు ఏం చేసుకోవాలి? ఏదో నీకు కష్టాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయని సూసైడ్ చేసుకోవాలని ఆలోచన వచ్చిందనుకో, ఆ ఆలోచనను వెంటనే నువ్వు చేసేయకూడదు. నువ్వేం చేసుకోవాలి? ఆలోచనను అదుపులో చేసుకోవాలి. అంటే నేను చచ్చిపోవడం ఏంటి? ఎవరో కోసం ప్రజలా నేను చనిపోవాలి, నేను చావును సజీవుడు యెహోవా క్రియలు. నీకు అలాంటి ఆలోచన వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుడికి నీ కష్టం చెప్పుకోవాలి, పరిష్కారం చూపిస్తాడు. అంతేగాని చనిపోవడం అనేది ఏం కాదు, పరిష్కారము కాదు. ఒకవేళ నువ్వు చనిపోతే ఆ సమస్య పోతుందా? పోదు. ఆ సమస్యను జయించాలి. నువ్వు బ్రతికుండే మనం సాధించాలి, చనిపోయి మనం సాధించలేదు. నువ్వు బ్రతికుండే సాధించాలి. ప్రజలా ఓటములు ఎవరికి రాలేదు? దావీదుకు ఓటములు రాలేదా? దావీదుకి యుద్ధాలు రాలేదా? దానియేలుకి యుద్ధం జరగలేదా? ప్రజలా శత్రువులకి కష్టం రాలేదా? అయినా సరే దేవుడు వారికి తోడై ఉండి జయం ఇవ్వలేదా? నీకు దిగుబడు ఇస్తాడు. ప్రజలా నీకు కష్టం వచ్చిందా? దావీదుని జ్ఞాపకం చేసుకో. నీకు శ్రమ వచ్చిందా? యోబుని జ్ఞాపకం చేసుకో. ఇబ్బంది పడుతున్నావా? అందరికీ తునీకరింపబడుతున్నావా? యోసేపును జ్ఞాపకం చేసుకో. ఆ బాధపడిన యోసేపుని తీసుకుని సింహాసనం ఎక్కించాడు కదా. ఆ దుఃఖపడిన దావీదుని తీసుకుని మహారాజు చేయలేదా? ఒక అనాథైన రాణిని పట్టుకుని ఇస్తారైనా ఒక అనాథని పట్టుకుని రాణిగా మార్చలేదా? ఒక చేపలు పట్టే వ్యక్తి, మాటలు రావు సరిగా, చదువు లేదు, అలాంటి వ్యక్తిని దేవుడు ఒక ప్రవక్తగా, ఒక విధంగా చెప్ప అపోస్తులుగా చేశాడు. పేతురు అంత తెలియని వ్యక్తి ఉండడు. హల్లెలూయా. అతని పేరు మీద ఒక కంపెనీ కూడా వచ్చింది తెలుసా, పీటర్ అని. ప్రజలా ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? కారణం ఏంటంటే గొప్ప దేవుడిని పట్టుకున్నాడు. నువ్వు చిన్నవాడమైనా సరే పెద్ద దేవుడిని ఏం చేయాలి? పట్టుకోవాలి. నువ్వు బలహీనుడైనా సరే బలమైన దేవుడిని ఏం చేయాలి? పట్టుకోవాలి. ప్రజలా నువ్వు జ్ఞానం లేని వ్యక్తిమైనా పర్లేదు, జ్ఞాని అయిన దేవుడిని ఏం చేయాలి? నీ దగ్గర ఒక్క వంతు ఉంటే, అయ్యా నా దగ్గర ఒక్క వంతే ఉందంటే 99 వంతులు ఎవరు కలుపుతారు? ఆయన కలుపుతాడు. 1% నీ దగ్గర ఉన్నా పర్వాలేదు, 99% ఆయనే కలిపి నేను పూర్ణంగా చేస్తాడు. హల్లెలూయా. నీ దగ్గర 1% శక్తి ఉండొచ్చు, 99% శక్తి నీ దగ్గర లేకపోవచ్చు. కానీ నా దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? ఆయన నువ్వు పట్టుకుంటే 99% నీకు కలిపి 100%గా నేను మారుస్తాడు. ఆయన శక్తి ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది. మీరు ఆలోచించండి. ఒక పిల్లవాడు ఒక బలవంతుని మీదకి వెళ్తున్నాడు. అతని దావీదు, గొలియాతు. ప్రజలా చిన్న దావీదు అంట పెద్ద గొలియాతు మీదకి వెళ్ళాడంట. చిన్న దావీదు ఎవరి మీదకి వెళ్ళాడు? పెద్ద గొలియాతు. ఎలా జయించాడు? ప్రజలా
దేవుని బట్టే. బలం లేదు, వయసు లేదు, అనుభవం లేదు, జ్ఞానం లేదు, శక్తి లేదు, హైట్ కూడా లేదు ఎవరికి? దావీదుకి. కానీ ఎలా జయించాడు? అతను హైట్ లేకపోయినా హైట్ అయిన దేవుడు అతనితో ఉన్నాడు. అతనికి బలం లేకపోయినా బలమైన దేవుడు అతనితో నడిచాడు. అతనికి జ్ఞానం లేకపోయినా జ్ఞాని అయిన దేవుడు అతనితో నడిచాడు. అతని శరీరంలో బలం లేకపోయినా బలవంతుడైన దేవుడు ఆయనతో వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అతనికి అనుభవం లేకపోయినా సరే అనుభవమైన దేవుడు, అనుభవపూర్ణుడైన దేవుడు ఆయనతో నడిచాడు. ఏమైంది? బలవంతుడైన గొలియాతు కుప్పకూలిపోయాడు, దావీదే గెలిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది వాస్తవము, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఇది చరిత్రలో జరిగిన విషయం. ఇంకో విషయం దీనికి కావాలంటే దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి. గొలియాతు యొక్క బుర్రె ఇప్పటికి కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ బుర్ర ఇప్పుడు కూడా కనిపెట్టారు. కారణం ఏంటో తెలుసా? బలవంతుడు బలహీన చేతులు ఎలా పడిపోయాడు అంటే, ఈ బలహీనుడు బలవంతుని పట్టుకుని పోయాడు, అలాగే యేసుని పట్టుకుని పోయాడు, దేవుని పట్టుకుని పోయాడు. ఈరోజు నీ కష్టాలు నీకంటే బలముగా గొప్పగా కనిపించినా సరే నువ్వు బలమైన దేవుని పట్టుకుని పోతే ఆయన నీకు జయిస్తాడు. మన బలము మనలో లేదు, ఎవరిలో ఉంది? చెప్పండి గట్టి, మన బలం ఎవరిలో ఉంది? ఆయన మీద నువ్వు మనసు పెట్టుకో, ఆయన మీద నువ్వు ఆధారపడు, ఆయన నువ్వు ప్రార్థన చేసుకో, ఆయన రమ్మని పిలు. ఒక ఉద్యోగ ప్రయత్నంకి వెళ్తున్నావా, ఒక మార్కెట్కి వెళ్తున్నావా, ఒక స్కూల్కి వెళ్తున్నావా, బయటికి ఎక్కడికైనా వెళ్తున్నావా, ప్రయాణం చేస్తున్నావా, పిల్లల్ని తీసుకెళ్తున్నావా, ఎంత మేము ఏం చేయాలి? ప్రార్థన చేసుకుని వెళ్ళు. ఆ ప్రార్థన నేను నడిపిస్తుంది, దేవుడు నీతో నడుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇచ్చిన వాక్యం దేవుడు మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. ఈరోజు ఏం నేర్చుకున్నాం? దేవుడు ఆత్మదేవుడు మనకి ఈరోజు ఏం తెలియజేశారు? ఏ విషయాలను మనము మన జీవితంలో మనము అదుపులో పెట్టుకోవాల్సిన విషయాలు ఏమిటి? ఒకటి, మన కోపాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి. రెండోది, మన భయాన్ని అదుపులో పెట్టుకోవాలి. మూడోది, మన శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి. నాలుగోది, మన ఆశలు అంటే కోరికలు అదుపులో పెట్టుకోవాలి. ఐదోది, మన ఆలోచనలను. కొన్నిసారి ఆలోచనలు వస్తాయి, చనిపోవాలని ఆలోచన చనిపోతావా? విషం తాగాలని ఆలోచన విషం తాగేస్తావా? నో. ఆలోచన వచ్చినా సరే వాటిని స్వాధీనం చేసుకోవాలి. ఒక బండిని ఒక బ్రేక్ ఎలాగైతే ఆపుతుందో, ఎంత స్పీడ్గా వెళ్తున్నా సరే బండిని ఏం చేస్తుందో ఆ బ్రేకు ఆపినట్లు నిన్ను నీవు నీ జీవితాన్ని ఆపాలంటే నీ జీవితంలో ఆపగలిగిన శక్తి దేవుని వాక్యంగా మాత్రమే ఉంది. కాబట్టి ఎప్పుడు దేవుని వాక్యం నిర్లక్ష్యం చేయొద్దు. ఎక్కువగా వాక్యం చదువుకోండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాక్యం శ్రద్ధగా వినండి. మీకు అవకాశం ఉంటే ఒక డైరీ తెచ్చుకోండి. ఆ డైరీలో ఇక్కడ చెప్పబడుతున్న మాటలను మీరు రాయండి. అది ఖచ్చితంగా మీకు ఏం చేస్తాయి? మేలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. ప్రజలా మీ జీవితం అనేకమైన కొత్త విషయాలు మీరు నేర్చుకోగలుగుతారు. కాబట్టి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి శోధన మీద కూడా పట్టణాన్ని పట్టుకున్న వానికంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. మన మనసును మన దేవులో పెట్టుకోవాలి. మనకు చెప్పిందంతా మనం చేయకూడదు, మనకు తోచిందంతా మనం చేయకూడదు. కానీ ఏది దేవునికి ఇష్టమో పరీక్షించి పరిశోధించి 5 సార్లు ఆలోచించి దేనికి తొందరపడకుండా మెల్లగా నిర్ణయంను తీసుకోవాలి. నిదానమే చెప్పండి, నిదానమే. అలాగే చెప్పడానికి ఈజీగా ఉంటుంది కానీ దీనిలో చాలా అర్థం ఉంది. నిదానమే అంటే దాని అర్థం ఏంటి? నిదానం అంటే ప్రశాంతంగా ఉండి ఆలోచించడమే మంచిది. తొందరపడి పడిపోతాడు. తొందరపడినవాడు కంగారు వల్ల అది గొయ్యి అయినా సరే ఎలా కనిపిస్తుందో తెలుసా? ఏదైనా వనరులా పరలోకంలా కనిపిస్తుంది. తొందరపాటు కలిగినట్టే ఇంకెవరి మాట వింటాడు, నాకు కావాలనుకుంటాడు. వెళ్ళిన తర్వాత అమ్మో నేను అలాగ అనుకున్నాను, నేను అలా ఊహించుకున్నాను, నాకు తెలియదు అనుకుంటాడు. దేవుడు అంటున్నాడు, తొందరపడి వాడు దారి తప్పిపోతాడు. నిజలా ఎవరు మిమ్మల్ని తొందర పెట్టినా, ఒకరు మీ మనసే మిమ్మల్ని తొందర పెట్టినా మీరు తొందరపడద్దు. ఏదైనా నిదానించి ఆలోచించి ప్రార్థన చేసి హల్లెలూయా మనకంటే అనుభవం ఉన్న వాళ్ళు, వయసు ఉన్న వాళ్ళని అడిగి చెప్పుకొని మీరు మీ జీవితంలో ఏ ఆలోచనైనా చేయండి. ప్రజలా ఈరోజు వాక్య సందేశం మనం ఏం నేర్చుకున్నామంటే మనసును స్వాధీనంలో పెట్టుకోవడం, మన ఆశలను స్వాధీనంలో పెట్టుకోవడం, మన జీవితములను స్వాధీనంలో ఇది పెట్టుకోవాలంటే మనం ప్రార్థన పూర్వకంగా వెళ్ళినప్పుడు దేవుడే నీకు సాయం చేస్తాడు. ఈరోజు నువ్వు అన్న చెయ్య, నాలో కొన్ని అలవాట్లు ఉన్నాయి, లేకపోతే నాలో ఈ ఇబ్బందులు ఉన్నాయి, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నేను చేసుకోవాలని ఆశ ఉంది కానీ నా వల్ల కావట్లేదు అంటే మీరు ప్రార్థనలో పెట్టాలి. అంశం మాకు ప్రార్థన రిక్వెస్ట్గా ఇవ్వండి. మీరు ఏ అలవాట్లతో బాధపడుతున్నా, ఏ ఇబ్బందులతో బాధపడుతున్నా మీరు ప్రేయర్ రిక్వెస్ట్గా మాకు ఇస్తే మేము మీకోసం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. మనం కలిసి చేయిస్తాం. ప్రార్థన ఏంటో తెలుసా?
పోరాటం దేంతో? ఆ సమస్యతో మనం పోరాడుతున్నాం. కాబట్టి మీతో మేము ఉన్నాం, మనం అందరం కలిసి ఏం చేద్దాం? ఆ సమస్యతో పోరాడతాం. అది ఎంత గట్టు సమస్య జవాబు వస్తుంది. దేవుడు ముందే వాగ్దానం చేశాడు, ఏమన్నా తెలుసా? అడుగుడి అంతే. పెద్దదైతే అడగండి, చిన్నది అడగండి ఇస్తాను, పెద్దది అడిగితే మీకు ఇవ్వలేను అని అనలేదు దేవుడు. దేవుడు ఏమన్నాడు? అడుగుడి. చెప్పండి మీ పక్క వాళ్ళకి, అడుగుడి. మీరు అడగండి అని చెప్పండి, మీరు అడగాలని చెప్పండి, ఏసాన్ని అడగాలని చెప్పాలి, మీకు ఇవ్వబడుతుంది అని చెప్పండి. అది చిన్నదైతే ఇస్తాను, పెద్దదైతే నేను ఇవ్వలేను, మా స్తోమత ఇస్తే అన్నట్టు దేవుడు. దేవుడు ఏమన్నారు? అడుగుడి అంతే. అది ఏ భయంకరమైన కష్టమైన ఎవరి వల్ల అవ్వకపోయినా సరే ఆయన వల్ల అవుతుంది. ప్రజలా అడుగుడి నీకు ఇవ్వబడును. ప్రజలా కాబట్టి ఎప్పుడు కూడా మీ స్థితి పరిస్థితులు బట్టి బాధపడదు, కానీ మీ పరిస్థితులు ప్రార్థనాపూర్వకంగా ప్రేరేపిస్తూ రాయండి, మీరు చేయండి, మాకు ఇవ్వండి. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా ఆ ప్రార్థనకి ఏమొస్తాయి? జవాబులు వస్తాయి. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు. మాట తప్పడానికి ఆయన మనిషి కాదు. అలా తప్పితే మోసం చేసినట్లు అవుతుంది. దేవుడు మోసం చేసే దేవుడు కాదు. ఆయన మాట ఇస్తే మాట తప్పడు. అడుగుడి నీకు ఇస్తానన్నాడు. ఈరోజు కాకపోతే రేపైనా ఇస్తాడు. పిల్లలు మారలేదా? మారుస్తాడు. పరిస్థితులు మారలేదా? మారుస్తాయి. హల్లెలూయా. విశ్వసించు, తప్పక జయం మీకు వస్తుంది. హల్లెలూయా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. నీవు మోసే భారం, నీవు చేసే త్యాగం, నీవు మోసే భారం, నీవు చేసే త్యాగం, ఇతరులన్నీ ఎదుగుతలన్నీ చూచెను నా దైవం, నీకు చెయ్యదులే న్యాయం. చూచెను నా దైవం, నీకు చెయ్యదులే న్యాయం. మారుతుంది నీ జీవితం, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. మారుతుంది నీ జీవితం, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. మీ చేతిని గుణమే పెట్టుకోండి, మీకు మీరు చెప్పుకోండి. మారుతుంది నా జీవితం, వేదన చెందకుమా, మరచిపోడు నన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. మారుతుంది నా జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. హల్లెలూయా. మీ పక్క వారికి ఆ మాట చెప్పండి. మీ పక్క వైపు చూసి ఈ మొక్క పాడండి నాతో కలిసి. మారుతుంది నీ జీవితం, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. హల్లెలూయా. yes మారుతుంది నీ జీవితము, వేదన పడద్దు. ప్రజలా మర్చిపోడు. ఎందుకు నీ జీవితం ఎందుకు మారుతుందో తెలుసా? ఆయన మర్చిపోడు కాబట్టి. ఆమె ఇచ్చిన వాక్యం దేవుడు మన వినికిల్లో దీవించును గాక. ఆమె కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మీకు ఎక్కడైనా బలహీనతలు ఉంటే ఒక చేతిని అక్కడ పెట్టండి, మరొక చేతిని పరలోక వైపు ఎత్తండి. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీ ప్రజల కోసం ఇప్పుడు ప్రార్థిస్తున్నాను. తండ్రి యేసయ్య, విన్న వాక్యం రిట్టుగా ఫలింపచేయండి. మీ వాక్యం అనేక విషయాలు మీరు తెలియజేశారు ప్రభా. తండ్రి అదుపులో పెట్టుకోమని తెలియజేశారు. జీవితంలో ఏ విషయాలను కంట్రోల్లో పెట్టుకోవాలో తెలియజేశారు ప్రభా. దేవా, మేమందరము కూడా వాక్యం విని ఉండగా ఎందరైతే ఈ వాక్యాన్ని విని ఉన్నారో వాళ్ళందరినీ కూడా నువ్వు దర్శించమని ప్రార్థిస్తున్నాను. విన్న వాక్యం రిట్టుగా వాళ్ళు ఫలింప చేయండి. ప్రేమగల దేవా, మీ ప్రజలందరికీ కూడా ನೀವು సహాయం చేయండి. దేవా తండ్రి, కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి, భయాన్ని అదుపులో పెట్టుకోవడానికి, శరీరాన్ని అదుపులో పెట్టుకోవడానికి, దేవా ఆశలను అదుపులో పెట్టుకోవడానికి, ఆలోచనలను అదుపులో పెట్టుకోవడానికి మీ బిడ్డలందరికీ సహాయం చేయండి. ప్రేమగల దేవా, కృపనిచ్చి దీవించండి. అదేవిధంగా తండ్రి, వారి దేహంలో ఎక్కడైతే చేతిని పెట్టారో విశ్వాసముతో నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రార్థన ఏకీభవిస్తుండగా నా దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడని ఎందరైతే విశ్వాసంతో ఉన్నారో ఆ బిడ్డలందరినీ నేను చూస్తున్నావు ప్రభా. నీ గాయపర స్థాన చేత ఇప్పుడు ఎవరికి స్వస్థత కలుగునుగాక.
తల మొదలుకుని నడి పాదాల వరకు ఎటువంటి ఇబ్బంది వల్ల ఇబ్బంది పడుతున్నా, ఎటువంటి అనారోగ్యం వల్ల ఇబ్బంది పడుతున్నా, దాని పేరు ఏదైనా, అది స్త్రీలకు సంబంధించిన రోగాలైనా, అది పురుషులకు సంబంధించిన అనారోగ్యమైన యేసు క్రీస్తు వారి నామములో ఇప్పుడు స్వస్థపరచబడుగాక. అది ఎటువంటి సమస్య అయినా సరే, అది నరాల్లో ఉన్న, తలలో ఉన్న, ఎముకల్లో ఉన్న, అది కంట్లో ఉన్న, చెవుల్లో ఉన్న, చేతులకు పాదాల్లో ఉన్న, అది గుండె సమస్యలైనా, అది లివర్ సమస్య అయినా, కిడ్నీ సమస్య అయినా, యేసు క్రీస్తు వారి నామములో, అది స్త్రీలకు సంబంధించిన అనారోగ్యములు కానీ, పురుషులకు సంబంధించిన అనారోగ్యములు కానీ, ఎటువంటి అనారోగ్యములైనా సరే యేసు క్రీస్తు వారి నామములో ఇప్పుడే స్వస్థపరచబడునుగాక. బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్, బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. తల మొదలుకుని పాదాల వరకు తలలో ఉన్న నొప్పి యేసు క్రీస్తు వారి నామములో స్వస్థపరచబడునుగాక. అదేవిధంగా పాదాల్లోను, ఎముకల్లో ఉన్న సమస్య, ముళ్ళులో ఉన్న సమస్య యేసు క్రీస్తు వారి నామములో స్వస్థపరచబడునుగాక. బీపీ, షుగర్, థైరాయిడ్, అది ఎటువంటి సమస్య నార్మల్ లెవెల్లోకి వచ్చినగాక. రక్తహీనత, అది ఆశీర్వదింపబడి అది రక్తము పెరిగి ఎంత లెవెల్ అయితే ఉండాలో యేసు నామములో ఉండునుగాక. దేవుని ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండునుగాక. దేవుని జ్ఞానం పొందుకుని ముందుకు నడుచుదురుగాక. తల్లి ప్రజల యొక్క జీవితంలో ఎటువంటి అక్కర్లు ఉన్నాయో ప్రభా, అది ఎటువంటి అక్కర్లైనా ఇప్పుడు యేసయ్య మీ పరిశుద్ధమైన ప్రేమ గల హస్తాల చేత అక్కర్లు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, కోర్టు సమస్యలు బాధపడుతున్న వారికి ఆ సమస్యను జయమివ్వండి. ఏ సమస్య ఏ పరిస్థితి అయితే ప్రభా, ఏ పని అయితే జరగాలని మీ పిల్లలు ఎదురు చూస్తున్నారు, మీ చిత్త ప్రకారం త్వరగా ఆ పని ఎదురు చూపుకి తగిన ఫలము వారికి దయచేయండి. మీ ప్రజలు దేవ వాక్యము విన్న వాక్యం రీతిగా వాళ్ళు ఫలింపబడి గొప్ప ఆశీర్వాద కర్తలుగా వాళ్ళు మారిపోతూ చేయండి. నన్ను ప్రేమించమని ఆస్తికర్తగా చేస్తానన్నావు ప్రభా, వారి నిధులు నింపుతానన్నావు ప్రభా. మీ ప్రజల్ని నిండాలుగా దీవించి గొప్ప ఆస్తికర్తలుగా చేయండి. వారు ఆత్మీయంగా పైకి వస్తారు, ఆర్థికంగా పైకి వస్తారు, ఆరోగ్యపరంగా పైకి వస్తారు, సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి యేసయ్య అర్పణలు అర్పిస్తున్న ప్రజలందరినీ కూడా దీవించాడు. దేవా, అర్పణలు అర్పిస్తూ దేవుడు నాకు బలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, పని ఇచ్చాడు, వ్యాపారంలో దీవించాడు, ఉద్యోగంలో దీవించాడు, దేవుడు నాకు ఏ కొదువు చేయలేదని ఎందరైతే ప్రేమపూర్వకంగా మనసారా తండ్రి మిమ్మల్ని అర్పించి గణపరచాలని అనుకుంటున్నారో, అది కృతజ్ఞత అర్పణలైన, స్వేచ్ఛ అర్పణలైన, ప్రతిష్ఠిత అర్పణలైన, అవి ఒక దశమ భాగములైన, కానుకలైన, ఎవరు దేవుడు ఏ మనసుతో వస్తున్నారో నువ్వు చూస్తున్నావు ప్రభా. వారికి రావాల్సిన ఫలము ఇప్పుడే వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే ఏ నిరాధారంగా వచ్చారో, అయ్యా మా దగ్గర ఏమీ లేదు, మేమేమి ఇవ్వలేని స్థితిలో ఉన్నామని వచ్చారో, వారు తమ హృదయాలను ఇచ్చే కృపనివ్వండి ప్రభా. వారు కూడా అందరి వల్లే దేవా మిమ్మల్ని అర్పించి గణపరిచే స్థితి వారికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ ప్రజలకు చేతులు బలపరిచి వారి కష్టార్జితాన్ని దీవించండి. వారి కష్టజితము వారికి, వాళ్ళ పిల్లలకి నిలబడడానికి సహాయం చేయండి. వారి కష్టార్జితం అన్నిల పాలు అయిపోకుండా, మందుల పాలు అయిపోకుండా, డాక్టర్స్ పాలు అయిపోకుండా, వృధాగా ఖర్చు అయిపోకుండా, అనవసరమైన ఖర్చులు అయిపోకుండా, వృధాగా పాడైపోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. వారి కష్టార్జితం చుట్టూ మీకు ఖర్చు వేయండి ప్రభా. దేవా, వారిని వారి కుటుంబాలను దీవించండి ప్రభా. మనసుకు నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. కన్నీటితో ఉన్న వారికి దేవ కన్నీరును తొలవండి. దేవా, ఓదార్పు దయచేయండి. గుండె మీద భారం ఎక్కిపోయిన జీవితాలలో ప్రభా, ఆ భారం ఏదైతే ఏ భారం అయితే మీ ప్రజల్లో ఇబ్బంది పడుతుందో ఇప్పుడే ఆ భారం నుంచి వారికి జయం ఇచ్చి ఓదార్పు ఆదరణ ఇచ్చి బలపరచండి. మీ ప్రజలందరినీ నిందాలుగా దీవించి బలపరచమని, వారి ఆర్థిక స్థితిని నుడిగా ఆశీర్వదించమని, దేవా, గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి, ఇబ్బందులు ఉన్న వారికి ఇబ్బందులు విడుదల దయచేయండి. దేవా, ఏ పనులు ఆగిపోయి ఆ పనులు జరగలేక స్టక్ అయిపోయి ఉన్నాయో, ఆగిపోయి ఉన్నాయో, యేసు క్రీస్తు వారి నామములో ఆ మంచి కార్యాలని ఇప్పుడే దేవుని చిత్త ప్రకారం మరి కొనసాగునుగాక. యేసు నామములో మీరు దీవించబడుదురుగాక. యేసు నామములో మీ అక్కర్లని తీరిపోవునుగాక. కానీ మీ ప్రజలకు గృహాలలో ఎందరికైతే రక్షణ లేకుండా వారికి కూడా ఈ రక్షణ ఆనందాన్ని, నాకు ఇచ్చిన ఈ రక్షణ ఆనందం వారికి కూడా నువ్వు దయచేసి మీ ప్రజలందరి నోట్లో నీ సువార్తలు పెట్టి వారు సువార్త చెప్పి అనేక మందిని ప్రభు నీ వైపుకు నడిపించే జ్యోతులుగా వాళ్ళు దీవించని, ఆశీర్వదించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి గొప్ప నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి ప్రతిమాలతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించును.